शिवाय गुरवे नमः। 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 శ్రీ వశిష్ఠుల గురుభ్యో వారు నమః. చెప్తున్నారు, మీరంతా సూక్ష్మ శరీర ప్రత్యక్షము చేతనే అధ్యక్ష రూపమగు సాక్షి చైతన్య ప్రత్యక్షాన్ని విచారణ చెయ్యాలి. అంటే అది లేకుండా, సూక్ష్మ శరీరం లేకుండా ఏం చేస్తారు? పాపం ఉందా ఏమన్నా చేయడానికి? లేదమ్మా, నేనున్నాను అనడానికి కూడా లేదు కదా. ఏమంటే లేదమ్మా. ఆత్మ విచారణ చెయ్యను కానీ వేరే విచారణ చేస్తాను అనగలరా? ఏది చేయలేదు. సమస్తమునకు ఆది అయినట్టి సాక్షి చైతన్య ప్రత్యక్షమును శుద్ధమగు సూక్ష్మ చైతన్య ప్రత్యక్షంతో దర్శించాలి సుమా. అది లేకుండా ఏమిటి దర్శిస్తారు? ఏది చేయలేరు కదా. లోపల ఉండాలి కదా. వాడు లేకపోతే అదే ఆ చైతన్యమే పోని. బ్రహ్మం లేకపోతే చేసేదేమిటి? భజన. భజన చేయడానికి కూడా అర్హత లేదు. మరి నాయనలారా, మూడు లోకముల అనుభవమును ప్రసాదించగల మీ యొక్క సూక్ష్మ చైతన్య ప్రత్యక్షాన్ని వదిలి ఐహికము మాయా స్వరూపమైనట్టి ఈ స్థూల శరీరాది ప్రత్యక్షాన్ని ఎవడు గస్తాడో అతడి కంటే తెలుగు తక్కువవాడు మరొకడు ఉండడు. కొంచెం మర్యాదగా తిట్టాడు. నిన్న మూర్ఖుడు అన్నాడు కదా, చెప్పాను కదా, రోజు తిట్టారు పాపం. అందుకని వాడు కొంచెం మర్యాదగా తెలివి తక్కువ వాళ్ళు కాదు అని అన్నాడు. ట్రాన్స్లేషన్ తేడా కొంచెం. సంస్కృతంలో తిట్లు అసలు మామూలుగా లేవు. సహ మూర్ఖ అంటారు అంతే. అజ్ఞాని అంటారు అంతే పాపం. అలా వేరే తిట్లు ఉండవు సంస్కృతం. ఓ రామచంద్ర, వాస్తవానికి ఈ జీవులకు సూక్ష్మ శరీరం మాత్రమే ఉన్నది. అందులో స్థూల శరీరం గురించిన వ్యాప్తి ఉండటం అనేది అసత్యమైన, ఏమనుంటాడు, సూక్ష్మ శరీరం మాత్రమే ఉన్నది. అందులో స్థూల శరీరం గురించిన వ్యాప్తి ఉండటం అనేది అసత్యమైన పిశాచం ఆవహించటం వంటిది. కాబట్టి స్థూల శరీరాన్ని దేంతో పోల్చాడు కదా. ఎంత చక్కగా చదువుతాడు, గొంతు ఎంత బాగా వచ్చింది. అదే జ్ఞానం గురించి చెప్పండి అంటే కుయ్ కుయ్ అంటారు, ఏమిటో వినపడకుండా. పిశాచత్వం అంటే బయటకి చూడండి గొంతులు ఎంత వచ్చాయి. అందరి గొంతులు వచ్చాయి కదా, ఒకటే లెవెల్లో వచ్చాయి. మొదలే ఉత్పత్తి కానిది సంకల్పానుసారముగా అనుభవమయ్యేది అగు స్థూల దేహ ప్రత్యక్షం సత్యం ఎట్లా అవుతుంది? మొదలుందా? మీరున్నారా? మొదటి నుంచి అనాదిగా ఉన్నారేమన్నా? లేరుగా, అనాదిగా లేరు. ఏదో మధ్యలో వచ్చారు. మధ్యలో అంటే సృష్టి మొదలైన తర్వాత అని అర్థం. మధ్యలో అంటే కరెక్ట్ గా ఏదో వేరేగా కాదు. మళ్ళీ మధ్యలోనే పోతారని ఎందుకంటారు? సృష్టి అవ్వకుండానే పోతారు కదా. ఉంటారా సృష్టి అయ్యే వరకు? లేదు, ఉండండి పోనీ. లేదు. ఎందుకు కాదు? మీరు సాధన చేస్తే సాధ్యం అవుతుంది. చూసారు ఇది ఎంత సౌండ్ తక్కువ వచ్చిందో? అదే పిశాచి అనగానే ఆనందం వేసింది. స్వస్థితిలో ఆనందం. అన్యదా భావించకండి, సరదాగా ఉంటారు కాబట్టి చెప్పటం కదా. సహజ స్థితిలో అందరికీ ఆనందం అని చెప్పుకున్నాం కదా. చూడండి మరి, మళ్ళీ అసలైనది చెప్పమంటే మటుకు సౌండ్ తగ్గిపోతూ ఉంటుంది. గట్టిగా చెప్పాలి. సత్యాన్ని ప్రకటించేటప్పుడు ధైర్యంగా ప్రకటించాలి. అసత్యం, మనం ఎవడన్నా అబద్ధం చెప్తే కుయికి అంటాడు కానీ నిజంగా ఇది అంటాడా? రౌడీలు అయితే అలా అంటారు, చేశానైతే ఏంటి అని కదా. కొంచెమైనా ఉన్నవాళ్ళు పాపం సౌండ్ తగ్గిపోదు. ఏమవుతుంది
చైతన్యాల్లో స్థితి నిత్యంగా ఉంటారా? మరి ఉండండి, ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనలేదు కదా, మీ ఇష్టం. కాబట్టి సంకల్పానుసారంగా అనుభవం అయ్యేదగు స్థూలదేహ ప్రత్యక్షం సత్యం ఎలా అవుతుంది? అంతేగాక స్వయంగా అసత్యమైనవి అర్థక్రియ సామర్థ్యం ఎలా కలిగి ఉంటుంది? దానికి ఉంటుందా సెల్ఫ్? మీకుందా శక్తి? లేదు. మీ శక్తి లేదు. కాదా కూర్చునేది, నిల్చునేది, మాట్లాడేది? అంతా చైతన్యం వల్లే గురువు. ఓ, చైతన్యం వల్లే వచ్చిందని గ్రహించిన తర్వాత మరి చైతన్యంగా ఎందుకు ఉండటం లేదు? ఎవరు ఆపారు? ఎవరు ఎవరు ఆపలేదు. స్థూలంతో ఏవో ఉన్నాయి పట్టుకున్నది, ఎవరు పట్టుకోమన్నారు? అది ఎవరు అనలేదు. అయినా సరే మేము పట్టుకున్నాం. ఏది ఎవరు అనలేదు, కానీ అన్ని అలా పట్టుకున్నారు, వదలకుండా పట్టుకున్నారు. బంక జిడ్డులాగా నన్ను పట్టుకున్నట్టుగా అట్లా వాటిని కూడా పట్టుకున్నారు. లాభం లేదు కదా. లేదు. లేదు గురువు గారు. దాని ఎందుకు స్థిరంగా ఉండాలంటే ఒకటి జాగ్రత్తగా పట్టుకోవాలంటే రెండోది వదిలేయాలి కదా. చేతిలో ఒకటి మాత్రమే జాగ్రత్తగా పట్టుకోగలరు. ఏది ముఖ్యమైనదో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. మిగతా వాటిని కూడా అత్యంత జాగ్రత్తగా పట్టుకున్నందువలన విచారించవలసి వస్తుంది. విచారణ కూడా అసత్యమైనదే. నిజమైన విచారణ అయితే, నేను విచారణ గురించి చెప్పట్లేదు, మీరు విచారిస్తున్నది అసత్యం అని చెప్తున్నారు. నిజమైన విచారణ అయితే ప్రాయశ్చిత్తంగా స్థిరత్వం తెచ్చుకోవాలి కదా. మరి అది జరగట్లేదు అంటే మన వచ్చింది కదా ఒక మెసేజ్. ఈ స్థూల దేహ ప్రత్యక్షం యొక్క ఉపకరణములు అనతగు ఈ కళ్ళు, చెవులు మొదలైనవే యోగుల దృష్టిలో అసత్యాలై ఉండగా, ఇక వానిచే ప్రాప్తిస్తున్న తదితర విషయాల గురించి వేరే చెప్పేదేమున్నది? అసత్యమగు పదార్థములచే సిద్ధించేదంతా అసత్యమే గాని సత్యం ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? అవుతుందా? పంచదార నీళ్ళల్లో మొత్తం పంచదారే ఉంటుంది, కానీ కొంచెం నీళ్ళల్లో ఉండకుండా ఉంటుంది. కరిగిపోయాక సముద్రం నీళ్ళు మీరు ఎక్కడ తాగినా ఉప్పగానే ఉంటాయి. తరంగలాగా పైకి లేచింది కదండి, ఆ నీళ్లు తాగుతారంటే అవి ఉప్పగా ఉండవా? ఏదైనా ఉప్పగానే ఉంటుంది. ఈ విధంగా ప్రత్యక్షంలో ఉన్న చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు అసత్యంలై ఉండగా, వాటి విషయంలో శబ్ద, స్పర్శ, రూపరస గ్రంథములనే అనుమానముల గురించి ఇంకేం చెప్పాలి? ఎచ్చట పెద్ద పెద్ద ఏనుగులు కొట్టుకుపోతున్నాయో అచ్చట గొర్రెల గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? అంత ఏనుగు కొట్టుకుంటే గొర్రె ఏమన్నా ఆగిపోయి ఉంటుందా? బలంగా ఆకలదా? ఉండదు. మనకు లేదు కదా. అదే చెప్తున్నారు. అందుచేత రామచంద్ర, ఎదురుగా సిద్ధించుతున్న ఈ దృశ్యం మొదలే లేదు. ఏది ఉన్నట్లుగా భాషించుచున్నదో అది సద్రూపమగు సాక్షి చైతన్యము కంటే వేరు కాదు. కనుక దృశ్యంగా కనిపించేదంతా మహాసిద్ధనమగు బ్రహ్మమే. అది భద్రపరుచుకో అంటే దృఢముగా అందులోనే ఉండు. దాచుకో అంటే సరేనండి లాకర్లో పెట్టేశాను, ఇంక ఎక్కడికి వెళ్ళదు అంటారా? నా మనసులో భావన ఉందిలేండి అని అంటే సరిపోతుందా? ఆయన ఉద్దేశం ఏంటంటే భద్రపరచుకో అంటే ఆచరించు, దాన్ని మాత్రమే నువ్వు పెట్టుకో. మనసులో ఇంకా అన్యపు భావనలు, ఆలోచనలు లేకుండా ఆ భావన అందే స్థిరంగా ఉండు అని చెప్పటం. ఒకటికి కలలో ఒక పర్వతం కనిపిస్తోంది అనుకో, అతనికి అది సత్యం వలనే తోస్తుంది. అయితే వాస్తవానికి అతనికి కనిపించిన పర్వతం శూన్యమే కదా. అదేమన్నా నిజంగా ఉందా? మరి స్వప్నంలో కనిపించినప్పుడు ఎక్కడో చూసింది అతని కళల్లో కనపడింది, ఆ బాహ్యంలో చూసింది కూడా నిజమైనదా? నిజమైంది అనగలరా? ఆ పక్కనే మెళకువతోన్న అతని బంధువులకు అతనికి కనిపించిన పర్వతం శూన్యం, భ్రమ, ఊహ మాత్రమే కదా. స్వప్నంలో కనిపించిన ఆకాశం, కొండ, ఇల్లు ఒకే భ్రమచే కల్పించబడినవి. అలాగే శిలాభావంతో కూడుకుని ఉన్న మన ఇద్దరికి ఆ ఎదురుగా కనపడేది శిలగానే కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అది చిద్రూపమే. ఇది పర్వతం, ఇది ఆకాశం, ఇది జగత్తు, అది నేను
ఇలా మొదలైన రూపములతో చిదాకాశము చిన్మయమవు ఆత్మయే తన యందు అలా అట్లట్లుగా స్వయంగా భావిస్తోంది. ఎందుకంటావేమో దీనినంతా ప్రబుద్ధమగు చైతన్యమే తన యందు అట్లు గాంచుచున్నది అంటే చూస్తున్నది. అప్రబుద్ధమైనది ఏది ఎచటా కూడా లేదు. పదార్థం వినేవాడికే తెలుస్తుంది కానీ వినని వానికి ఎలా తెలుస్తుంది కథ యొక్క అర్థం కదా. బ్రహ్మముని గురించిన జ్ఞానము దాని గురించి విన్నవాడికి ఆచరణ పెట్టిన వాడికి ఇంకా బాగా సూక్ష్మం అర్థం కావాలంటే ఆచరణ పెట్టాలి. వేరే వాడికి తెలియదు కదా. మద్యం తాగిన వారికి నిజంగానే చెట్లు కొండలు నృత్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే అజ్ఞాన భ్రాంతికి అనేకములుగా కనిపించే జగత్తు సత్యత్వం పొందుతోంది. అనగా అప్రబుద్ధునికి ఇవన్నీ ఇలా నిజమే కదా అని అనిపిస్తుంది. కనుక రామచంద్ర మరలా చెప్పుతున్నాను, జాగ్రత్తగా విను. యోగులకు ప్రత్యక్షమై సర్వత్రా అప్రతిహతమై ఏకమై బోధరూపమైనటి పూర్ణానందైక రసమగు చిత్ స్వరూపమును గ్రహించకుండా ఎవరైతే తుచ్చమగు జగద్రూప ప్రత్యక్షమును ఆశ్రయించి ఉంటారో అట్టి మూఢులు ఆత్మవంచకులు. కాబట్టి తెలియని వాడినే అంటే మీకు తెలిసిన వాళ్ళని ఆయన ఏమనాలి? వంచన అంటే మోసం కదా. మరి తెలిసిన తర్వాత కూడా ఆత్మగా ఉండకుండా నేనుగా వ్యవహరిస్తున్న మిమ్మల్ని ఏమనాలి? కాబట్టి అంటే తెలిసిన తర్వాత కూడా నేను అన్న ఐడెంటిటీ కోసం, నేనుకున్న కోరికల కోసం, నేనుతో తాపత్రయ పడే వాళ్ళని ఏమనాలి అని అన్నాడు. ఇది తెలియని వాళ్ళని తిట్టాడు ఆయన. బ్రహ్మం గురించి బోధ జరగలేదు వాళ్ళకి. కానీ జరిగిన తర్వాత కూడా ఇంకా నేను పట్టుకుని వేలాడుతుంటే, ఎందుకు పట్టుకు వేలాడుతున్నారో మీకు మీరే సాక్షులు. మీ మనస్సాక్షే ఏది మిమ్మల్ని స్థిరత్వం పొందకుండా ఆపుతోంది. మీరు ఏది పట్టుకున్నా బాహ్యాన్నే పట్టుకున్నారు, బంధాన్నే పట్టుకున్నారు. అవి శాశ్వతములా? అవి కాదని కూడా తెలుసు. కానీ ఆ బంధాల కోసమే ప్రాకులాడటం కానివ్వండి, చింతించటం కానీ ఇంకోటి కానీ, దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఉన్న వాళ్ళందరికీ బంధాలు ఎవరి కష్టసుఖాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడన్నా ఇచ్చేస్తున్నారా? అవసరార్థం వినియోగించుకుంటున్నారు తప్ప మిమ్మల్ని వాళ్ళు అంటే వాళ్ళని వదలలేనంతగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? నిష్కర్షగా మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒక అవసరార్థమే కదా ప్రతి బంధం కూడా. ఈ రోజు మీరు పట్టుకున్న ప్రతి బంధం కూడా ఒక ప్రయోజనం మీ నుంచి ఆశించినప్పుడే మీ వైపు చూసింది. లేనప్పుడు బంధం ఎక్కడన్నా మిమ్మల్ని చూసిందా? ఎప్పుడు ఒకే రకంగా ఉందా ఆ బంధం మీ పట్ల? అయినా సరే మీరు అది నా ధర్మం అంటున్నారు, లేకపోతే నా ప్రేమ అంటున్నారు. వాడు అలా ఉంటే నేనెందుకు అలా ఉండాలి? ఏదైనా కానివ్వండి, ఒక ఆలోచన. అన్ని పిచ్చి ఆలోచనలే కదా. కానీ ఇంకా అదే పట్టుకుంటున్నారు. దానికి ఏదో సమర్థింపులు చెప్పుకుంటున్నారు. కానీ అన్ని వదిలేసి ఒక దీక్షలాగా, మనసా వాచ కర్మణలాగా మీరు సాధన చేస్తే ఇందులో స్థిరత్వం పొందుతారు కదా. అది చేయకపోవడానికి సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతమంది పిల్లలు ఎంతమంది దగ్గర ఉన్నారు? ఉన్న పిల్లల దగ్గర అయినా వాళ్ళు మిమ్మల్ని ఏమాత్రం ఇది చేస్తున్నారు? రోజు ఏం డిస్టర్బ్ చేయరు కదా. వాళ్ళ మానాన వాళ్ళ పనులు, వాళ్ళ గోళలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. మీకు సమయం లేదా? సాధన చేయవలసింది మనసుతో కానీ చేతులతో కాళ్ళతో కాదు కదా. మరి ఇంత తెలిసి కూడా ఆ మనసుతోటి లగ్నం చేయకుండా దీక్షలాగా అంటే దృఢంగా పట్టుదలతో ఎందుకు చేయలేకపోతున్నారు? నేనేం వేయను ఆ ప్రశ్నలు. అయిపోయాయి ప్రశ్నలు వేయటం. ఆ ప్రశ్నలు మీకు మీరు వేసుకోవాలి. ఏమిటి నాకు అడ్డం పడుతుంది? చిన్నపిల్లాడు అని అన్నా వాడు దేనికి అడ్డం పడ్డాడు కదా. వాడు దేనికి అడ్డం పడలా. నువ్వు దీక్ష చేస్తుంటే వాళ్ళలో కూడా మార్పు వస్తుందని నువ్వు కూడా తెలుసుకుంటున్నావు కదా. నీలో పట్టుదల ఉన్నప్పుడు అన్ని సానుకూలం చేస్తాయి అన్నా కూడా ఆ మాటలు ఏవి జ్ఞప్తి అందు ఉంచుకొనక ఇంకా బాహ్యము మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, అది బంధాలైనా విషయాలైనా ఏదైనా అవి ఏవి మీకోసం మార్పులు చెందవు, ఇది చెందవు. నియతి ప్రకారం జరుగుతూనే ఉంటాయి. అయినా మరి దేనికోసం పట్టుకుంటున్నారు అనేది మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న.
ఒక భయం కానీ ఇంకోటి కానీ దేనికున్నది భయం? దేనికి భయం? చనిపోతారన్న భయమా? ఏదో జరుగుతుందన్న భయమా? సరే భయపడ్డారా, ఆపగలరా? మరి అలాంటప్పుడు భయం దేనికి? భయం అనే పదం వ్యర్థం కదా. దేనికి భయపడుతున్నారు? ఒక భయం ఉంది అంటే మీరు పోతారన్న భయం ఉండాలి, అవతల వాడు పోతారన్న భయం ఉండాలి, ఆస్తులు కరిగిపోతారన్న భయం ఉండాలి. ఇదే కదా భయాలు. వేరే భయాలు ఏముంటాయి? మిమ్మల్ని ఏమి ఎండలో తపస్సు చేయమని లేదు, ఏసీ వేసుకోవద్దని లేదు, కావాల్సినవి తినొద్దని లేదు. ఏమన్నా చెప్పారా? సాధన కట్టం ఇవన్నీ ఏమీ చెప్పలేదు కదా. పట్టుదలగా చేయమన్నారు. సాత్విక ఆహారం తీసుకోమన్నారు. ఎందుకు అంటే వేరే ఆహారం అది మీ రక్తంలో కలుస్తుంది కాబట్టి దానివల్ల ఉద్రేకాలు ఇలాంటివన్నీ వస్తాయి. అప్పుడు పట్టుదల సడలిపోతుంది కాబట్టి కృష్ణ పరమాత్మ దాని వాడే చెప్పాడు. మేము అది కూడా పాటించము అంటే ఏం చేస్తారు? మేము ఇంకా కారాలు తినకపోతే మాకు తృప్తి లేదండి అంటే తినండి. మీరు తిన్నంత కాలం, సాత్విక ఆహారం తీసుకున్నంత కాలం మీ పట్టుదల ఎప్పుడు ఉండదు. తినండి. మేము మానలేమండి అంటే అత్యుత్తమైన దాన్ని పొందడానికి కూడా నేను నా యొక్క ఆహారాన్ని మార్చుకోనండి అంటే ఎవరేం చేయలేదు. పట్టుదల నేను పొంది తీరాలి. అయితే ఆత్మవంచకులుగా అయ్యే బదులు ఆ సాత్విక ఆహారం తీసుకోవడంలో దోషం ఏముంది? ఎందుకు దానికోసం సంశయం? మరి అది వేయకపోతే రుచి ఉంటుందా? రుచి అంటే ఏంటండి? ఇష్టమైతే రుచి, ఇష్టం లేకపోతే అంత. కృష్ణ పరమాత్మ కూడా ఆహార వ్యవహారాల గురించి ఎందుకు చెప్పాడు? ఆయనకు పని పాటలేదా? వేరే రిస్ట్రిక్షన్స్ ఎక్కడైనా పెట్టారా మీకు? ఏది పెట్టలేదు. కేవలం ఎందుకంటే ఆ తిన్నదే మీకు జీర్ణమై మీ మనస్సుగా ఉంటుంది కాబట్టి ఆ మనస్సులో వికల్పాలు జన్మించకుండా ఉండటానికి ఆహారం చెప్పారు. ఇంకా వేరేది ఎక్కడ చెప్పారు? మరి ఆ ఒక్కటి నేను మానలేను అంటే ఎందుకు ఇస్తాడు ఆయన? ఆత్మ అంత తేలిక దొరికేదా? నేను కొంచెం కూడా కష్టపడనండి, అన్ని తినేస్తాను, కానీ నాకు ఆత్మ కావాలి. సరే తిను. అంత నిజంగా అంత తినే పట్టుదలతోటే నువ్వు గనక సాధన చేస్తే లభిస్తుంది. ఎందుకు లభించదు? కానీ ఆ పట్టుదల ఉండదురా నీకు. అవన్నీ తింటే ఒక జంతువుని చంపి తింటే అదేమైంది? దానివల్ల ఎంతసేపు ఆనందం ఉంది? అది ఏదైనా సరే, ఇక్కడ కేవలం ఇది నాన్ వెజ్ గురించే చెప్పటం లేదు. అలా ఏది తిన్నా కూడా దానివల్ల ఏమిటి ఆనందం? ఇంకా వేరే తినడానికి లేవా? అవి ఎందుకు పెట్టారు? దేశ రక్షణకో వాటికో. వాళ్ళకి ఆ రజోపూరిత గుణం ఉండాలి కాబట్టి, యుద్ధం చేయాలి కాబట్టి అప్పుడు వాటిని పెట్టారు. అందుకని కొన్ని కులాల వారికి పెట్టారు, కొన్ని కులాల వారికి అవి నిషేధించమన్నారు. పూజ చేసేవాడికి కోపం తాపం ఉంటే ఎలాగా? అందుకని పూజలు చేసే వాళ్ళకి, మంత్రోచ్చారణ చేసే వాళ్ళకి అది ఉండకూడదు. కాబట్టి అలా కొన్ని నియమాలు పెట్టాడు, పరమాత్మ పెట్టాడు. కానీ కాబట్టి ఆయన అన్నది ఏమిటి? ఆ సాత్విక ఆహారం తీసుకోవయ్యా. ఎందుకంత ఇన్సిస్ట్ చేసి చెప్పాడు. ఆయన ఎంత ఇన్సిస్ట్ చేసినా మనం మటుకు మానట్లేదు. దానివల్ల నష్టం ఎవరికి? ఆయనకి ఏమైనా నష్టమా? ఆయనకేం నష్టం లేదు. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవాలి. ఏది నాకు అడ్డం వస్తోంది? నా ఆహారంలో లోపం ఉందా? నా వ్యవహారంలో లోపం ఉందా అని నిష్కర్షగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోకపోతే 1కి 2 పచ్చిమిరపకాయలు వేస్తారు, 1 చెంచాకి 4 చెంచాలు కారం వేసుకుంటారు. ఎందుకంటే మీకు అది మీకు కారం అనిపించదు కాబట్టి. దానివల్ల దోషం ఉందని మీరు భావించే వరకు మీరు చేస్తున్నది దోషం అని మీరు అంగీకరించారు కదా. 4 పచ్చిమిరపకాయలు వేసుకు తినేవాడికి 1 పచ్చిమిరపకాయ నథింగ్ అంటారు. అంతా ఇది పెద్ద కారం కాదండి మాకు అంటారు. ఎందుకంటే వాడికి 10 పచ్చిమిరపకాయలు తినే అలవాటు. ఇది పెద్ద కారం కాదండి అంటాడు. అసలు తినని వాడికి ఆ పచ్చిమిరపకాయే కారం. కాబట్టి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే అర్థం ఏంటండి? ఆయన చెప్పాడు 1 పచ్చిమిరపకాయ వేసుకోండి చెప్పాడు అక్కడ. కాబట్టి ఇక్కడ ఆత్మవంచకులు, అట్టి మూడులు ఆత్మవంచకులు, తృణప్రాయులు, గడ్డితో సమానం.
వారి వలన ఏ శాశ్వత ప్రయోజనము ఉండదు. మనస్సుతో ఆత్మను తెలుసుకున్న వారే ధన్యులు. కాబట్టి తెలుసుకున్నవారు అంటే మనసులో ఆత్మని స్థిరముగా నిలుపుకున్న వారే. అలా నిలుపుకున్న వారే, ఆత్మను మాత్రమే నిలుపుకున్న వారే ఆచరణ పెట్టగలరు, సాధన చేయగలరు. మనసులో ఆత్మ తప్ప అన్యము కూడా పెట్టుకున్న వాళ్ళకి ఆత్మ వెనక్కి వెళ్ళిపోదు. ముందర వేరే వస్తువులు చేరుస్తూ ఉంటే ఎప్పుడో గుర్తొస్తే దాన్ని ముందుకు పెడుతున్నారు. అది అయిపోయిన తర్వాత క్లాస్ అప్పుడు ముందుకు వస్తారు. క్లాస్ అయిపోగానే వేరే వచ్చాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. స్థిరంగా అది ఒక్కటి ఉన్నప్పుడు కదా. అభిరామమగు బ్రహ్మము ఈ సమస్త బ్రహ్మాండములు తన అవయవములుగా కలిగి ఉన్నది. అది అది ఈ భౌతిక సూర్యచంద్రాదుల చేత కాని భౌతికమైన ఈ కనులకు గాని అప్రకాశితమై ఉంటుంది. అది వాస్తవానికి అదృశ్యం అయినప్పటికీ దృశ్యంగా ఉన్నదంతా అదే కదా. అట్టి నిరామయ బ్రహ్మము సమాధి యొక్క దృష్టిచే అత్యంత స్పష్టంగా కనిపించగలుగుతుంది. కాబట్టి ఆ భావన మీరు అన్నది చేయండి. ఇంట్లో వాళ్ళకి కావాలి, మీకు తీసుకోండి కొంచెం, అదేమన్నా కష్టమైన పనా? మీరు కొంచెం తీసి పక్కన పెట్టుకుని కారం వేయలేరు వాళ్ళకి. వాళ్ళని కూడా అది చేయమని చెప్పానా? ఎక్కడన్నా చెప్పాను ఇంతకుముందు కూడా. ఇంట్లో ప్రశాంతత లేని సాధన ఎలా చేస్తారు? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి పెట్టండి. అది మీరు తినాలని రూల్ ఎక్కడన్నా ఉందా? వాళ్ళు శాసించారో మిమ్మల్ని ఇదే తిను అని. మీ అది ఏది పరబ్రహ్మం మీకు సానుకూలంగా చేసి మీకు ప్రసాదించాడో దాన్ని గుర్తించటం లేదు. వారు మీకు అంత అనుకూలంగా ఉంటున్నారు అంటే ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహం తప్ప అది మీ గొప్పతనమా? మీ మాట వింటున్నారు అంటే వాళ్ళ గొప్పతనమా? వాళ్ళ గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు, కేవలం బ్రహ్మ యొక్క అనుగ్రహం. ఆయన సానుకూలం చేశాడు, నువ్వు చేసుకో సాధన, వీళ్ళు నిన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని నేను మార్చాను అని చెప్తాడు ఆయన. కానీ మనం అది గుర్తు పెట్టుకుంటున్నామా? ప్రతిదానికి వాళ్ళని ఇది చేస్తున్నాము. వాళ్ళ కోసం అండి, వాళ్ళ కోసం అండి అని. నువ్వు గట్టిగా లేకుండా వాళ్ళ కోసం అండి అనటం ఎంతవరకు సమంజసం? పక్క వాళ్ళు అనటం సమంజసమైనా ఆలోచించండి, ఎంతవరకు సమంజసం? మీరు వాళ్ళనంటే వాళ్ళు మిమ్మల్ని అనరా? మనం ఏం చేస్తున్నాము? మనం అన్నది మర్చిపోయి వాళ్ళన్నదే గుర్తు పెట్టుకుంటున్నాం. ఇవి ఏవైనా సరే మీకు సాధనకు ఉపయుక్తమా? ఒక అబద్ధం కానివ్వండి, ఇంకోటి కానీ, ఒకరికి నచ్చినట్టు మాట్లాడటం కానీ, ఇంకో ఏదైనా సరే వంచనే కదా. ఎందుకు వంచనకు వెళ్తున్నారు? గురువుతో ఒక అబద్ధం చెబితే ఏమిటి వస్తుంది మీకు? ఏమన్నా వస్తుందా? ఇంకా పరమ దోషం వస్తుంది. ఏమిటి వస్తుందంటే ఏమి రాదనకూడదు, దోషం వస్తుందని చెప్పాలి. ఏమి రాదు, ఎందుకు రాదు? గురువుతో చెప్తే దోషం వస్తుంది మీకు. ఏమి ఎందుకు రాదు? అందులో గురువుకి చెప్తే పరమదోషం. అసలు ఎందుకు అవసరం వచ్చింది? ఎందుకు అబద్ధం చెప్పాలి? ఆ బాహ్యంలో ఏదో కోరిక ఉంటేనే కదా గురువు దగ్గర అబద్ధం చెప్తారు. అసలు ఎందుకు చెప్పాలి? మీ బాహ్యంతో గురువులకు ఏమన్నా సంబంధమా? ఏమిటమ్మా మీ గురించి ఏమిటి? మీరు ఆచరణలో పెడుతున్నారా లేదా దీని గురించి ఆలోచిస్తాడు కానీ మీ బాహ్యం గురించి గురువుకి ఎందుకు? మీరు ఏది చేస్తే మటుకు కదా. అది కూడా తెలుసు మీకు. అయినా సరే గురువుతోటి మనం కొన్ని బాహ్య విషయాల్లో అబద్ధాలు చెప్పేస్తాం. ఎందుకు? అవసరం లేనప్పుడు వంచానా దేనికోసం? కాబట్టి సమస్త బ్రహ్మాండాలు అదే. అవయవములు అనగానే మలాగా కాళ్ళు చేతులు కళ్ళని కాదు అర్థము. అవన్నీ కలిపితే అదని. అవయవము అనగానే మనకి కాళ్ళు చేతులు గుర్తొస్తాయి. విరాట్ స్వరూపం అని విష్ణుమూర్తి అంటే ఇన్ని చేతులు, సహస్ర బాహువులు అది అన్నారు. బాహు అంటే అనేక అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. మనకి తెలిసిన మామూలు అర్థం చేతులని. అందుకని ఆయన ఫోటోకి ఏం పెట్టేశాం? ఇన్ని చేతులు, ఇన్ని తలకాయలు అన్ని పెట్టేశాం. మరి పొట్ట మడుగు పెట్టలేదు. పొట్టలో సముద్రాలు, నదులు అన్ని ఉన్నాయంటే అందులోని చిత్రం చేశాడు కానీ మరి పెట్టాడా? చేతులు పెట్టగలడు కాబట్టి పెట్టేశాడు. విరాట్ స్వరూపం అంటే అదే అర్థము. ఏం చేసుకుంటాడు అన్ని చేతులైనా? అంతా తానే అయినప్పుడు అన్ని చేతులు అవసరమా? ఏం చేస్తాడు చేతులతో?
దేహం ఉన్న వాడికి చేతులతో అవసరం. మనం అనుకోవచ్చు ఇంకో 4 చేతులు ఉంటే 4 పనులు చేయొచ్చు. ఆయనకి ఎందుకు అసలు? ఆవిడేమంది, కనుబొమ్మని కదిలిస్తేనే విష్ణుమూర్తి వీళ్ళందరూ పనులు చేస్తారు అంది. ఆవిడ నోట మాట చెప్పలేదు. సౌందర్యలహరిలో ఏం చెప్పారు? కనుబొమ్మ కొంచెం కదిలిస్తుంది ఆవిడ మొత్తం కూడా కనుబొమ్మని ఇచ్చేది, ఒట్టిగా ఎలా అంటుంది అనగానే వాళ్ళకి పని అర్థమైపోయి వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా. ఇంకా వాళ్ళకి దేనికి ఏం అవసరం? అయితే కళ్ళు ఎందుకున్నాయంటే కళ్ళు ఉన్నాయని కాదు, అది వాళ్ళకి అర్థమైంది అంతే, స్ఫురణ. ఇక్కడ మనం ఏం చేసామంటే మనకు ఒక దేహం ఉంది కాబట్టి అవతల వాడికి కూడా ఒక దేహం ఏర్పరిచి, అంటే మహోన్నతులైన వాళ్ళైన బ్రహ్మం యొక్క రూపములే వాళ్ళు బయటికి వచ్చారు, మనం ఆరాధించాం కాబట్టి. ఆరాధనకి ఎవడో ఒకడు దొరకాలి కదా, కాబట్టి వీడు మామూలు జనాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. ఎవడు గొప్ప అయితే వాడిని వాళ్ళని ఆరాధించడం వల్ల మీకు ఏమిటి వస్తుంది? ఏమీ రాదు. ఇంకా పైపెచ్చు అనవసరమైన దోషాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఏమీ రాదు కదా అంటే ఏమీ రాదు అనకండి, దోషాలు వస్తాయి, అది గుర్తుపెట్టుకో. చక్కగా ఏమి రాదు అనుకుంటూ మళ్ళీ అబద్ధాలు ఆడేస్తున్నారు కదా. దోషం వస్తుందంటే అబద్ధం ఆడగలరా? అది గుర్తుపెట్టుకోవాలి. ఏమీ రాదు అంటే ఏమి రాదు కాబట్టి అబద్ధం ఆడితే తప్పేమిటి? ఎందుకు రాదు? బయట వాళ్ళతో అబద్ధం ఆడినప్పుడు, వాళ్ళని మోసం చేసినప్పుడు ఇంత వస్తే, గురువుతో చేసినప్పుడు ఇంత వస్తుంది, డబలో త్రిబలో. అదే అన్నారు కదా, మీ ఇంట్లో అంటే మీరు ఎక్కడున్నారో అక్కడ తప్పు చేస్తే కొంత దోషం, అదే కాశీకి వెళ్ళి చేస్తే 1,000,000 రెట్లు అని చెప్పారు. అక్కడ దోషం అంటే క్షేత్రం అని, ఇక్కడ కాశీ ఒక్కటే అనుకోకండి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా చేయొచ్చు అంటే కాశీలో మటుకు చేయకుండా ఉంటే చాలు అనుకోకండి. అయినా మనం పోయేది ఏముందిలేండి, ఎందుకులేండి అక్కడ పోవటం అనవసరం. 1,000,000 రెట్లు తెచ్చుకోవాలి. ఒక క్షేత్రాన్ని ఉదాహరించేటప్పుడు అలా చెప్తారు, క్షేత్ర నివాసం ఎలా చేయాలో చెప్తారు కాబట్టి అలా. కాబట్టి ప్రతిసారి ఏమొస్తుంది అంటే మీ చక్క తలక ఏమీ రాదు అంటున్నారు. ఎవరన్నా చెప్తారేమో అని ఎన్నినాళ్ళు ఎదురు చూశాను, ఇక లాభం లేదు. ఎందుకంటే ఆ దోషం వస్తుందంటేనన్నా ఎలక్ట్రినెస్ గా ఉంటారేమో, అబద్ధం చెప్పకుండా ఉంటారేమో అని ఒక ఆశ, అంతే కదా. దోషం వస్తుందంటే మనం చెప్తాం, భయం ఉంటుంది కదా. దోషం అంటే పాపం, మళ్ళీ అనుభవించద్దు. ఇప్పటికే ఎన్నున్నాయి, సంచులు ఎన్నున్నాయి మనకేం తెలుసు, అనుభవిస్తున్నాం కదా. బంధం పట్ల బాధపడుతున్నారంటే కర్మ కాదది. బంధము మిమ్మల్ని బాధిస్తోందన్నా, బంధాన్ని పట్టుకుని మీరు బాధపడుతున్నారన్నా, అది ఏంటండి? కర్మ అనుభవించడం కాదు. క్షణికమైన ఆనందం కూడా కర్మే. ఇది ఆనందం కలిగిస్తోంది అన్నారు, తర్వాత ఆనందం కలిగించిందా? కాబట్టి అది కూడా కర్మే. మనకి మంచి కర్మ చెడు కర్మ అని చెప్పినట్టుగా బాధ చెడు కర్మ, ఆ క్షణిక ఆనందం ఒక మంచి కర్మ. ఎప్పుడో ఏదో పుణ్యం చేశా కాబట్టి కాస్త ఆనందం నాకు లభించిందని డైలాగులు కొడతారు కదండి, వచ్చా సినిమాల్లో చూడలేదు, చూసే ఉంటారు, వినే ఉంటారు. కానీ మనకి కర్మ గుర్తు, చెడు కర్మ గుర్తున్నట్టుగా మంచి కర్మ గుర్తుంది. అందరికీ తెలిసిందే అది. ఏమయ్యా ఇన్నేళ్ళ నీ జీవితంలో ఏమిటి అంటే కష్టాలు చెబుతారు కానీ సుఖాలు చెప్పారు ఎవరన్నా? ఫస్ట్ కష్టంతో మొదలెడతారు కదా. కాబట్టి చిత్రాకాశం అనే గొప్ప అద్దంలో పర్వత నది లోకాంతరములు, దేహాదుల రాకపోకలు, మనోబుద్ధ్యాది అంతరంగ విభాగాలు అనే రూపభ్రమలన్నీ భాషిస్తున్నాయి. అద్దంలో ప్రతిబింబించేవి అద్దాన్ని సృష్టిస్తున్నాయా? లేదు కదా. ఈ శరీర మనోబుద్ధి ధర్మాలు, ఈ జగదృశ్య ఆదర్శనాలు ఆత్మను సృష్టించజాలవు. నువ్వు ఎన్ని విధ పనులు చేసినా ఏమంటే ఆత్మ ఉంది కాబట్టి చేశాను కాబట్టి దోషం ఆత్మది అనలేవు. నీకు అనడానికి ఇంకా అర్హతేది, అనుకుని నువ్వు సర్దుకుని సమర్థించుకుని అన్నంత మాత్రాన నీ కర్మ నువ్వు అనుభవించకుండా తప్పించుకోవాలి. ఏమంటే మీరే చెప్పారు కదా, ఆత్మ ఉంటేనే నేనున్నానని, కాబట్టి నేను ఏది చేసినా ఆత్మే కారణం కాబట్టి ఈ దోషాలన్నీ దానివే అని మీరన్నా అది నవ్వుతుంది, ఓన్లీ వీడంత మూర్ఖుడు ఇంకోలేదు. కానీ కర్మ అనుభవించాల్సింది జీవుడు. ఏదైతే నేనని తిరుగుతున్నాడో వాడే అనుభవిస్తాడు. నువ్వు అనుభవించడానికి ఆయన వచ్చి కూర్చున్నాడు నీళ్ళు, ఆయన లేకపోతే నువ్వు లేవు కదా.
నీ చేత కర్మ అనుభవించడానికి ఆయన వచ్చాడు, ఇప్పటికైనా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దామని. ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, ప్రతి జన్మలో కూడా ఇస్తూనే ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, పోనీలే నేను ఉన్నానన్న జ్ఞానం వచ్చిన తర్వాత అయినా వీడు నాతో పట్టుకుని ఆ కర్మ అనుభవించకుండా, మీరు ఏ క్షణంలో ఆయన్ని పట్టుకుని దృఢంగా అక్కడే ఉండిపోతారో అప్పుడే భస్మీపటనం చేస్తానన్నాడు, బూడిద కూడా మిగలదు అన్నాడు, మీ కర్మలు నిశ్శేషం చేస్తానన్నాడు. పుణ్యపాప కర్మలు నిశ్శేషం అయితే కానీ జ్ఞానం లభించదు, జ్ఞానం స్థిరంగా ఉండదు అనేది. లభించదు అంటే ఏమంటే మాకైతే లేవండి పాపకర్మ, పుణ్యకర్మలు లేవా అంటే ఎక్కడికి పోతాయి, ఆయన లెక్కే. మీరు జ్ఞానంలోకి వచ్చేసారు కాబట్టి అయిపోతారని ఆయన ఏమి పొరపాటు పడ్డు, మీ యొక్క ఇవన్నీ చూస్తాడు. కాబట్టి మీరు దృఢంగా ఎప్పుడైతే అందులోనే స్థిరంగా ఉంటారో అప్పుడు భస్మీ పట్టణం చేస్తాడు. అప్పుడు మీరు ఏది చేసినా లెక్క ఉండదు, ఇక నోట్బుక్ అక్కర్లే ఆయనకి. అలా చేసుకోవాలంటే మీరు నిద్రపోకూడదు, శ్రద్ధగా వినాలి, ఆచరణ పెట్టాలి. నిద్రపోతూ విన్నారనుకోండి ఆచరణ ఏం పెడతారు? సరే, అప్పుడు రామచంద్ర ఆ విద్యాధరి నేను ఆ యొక్క శిలలో ప్రవేశించాం. అతని ఆవిడ భర్తను చూపించింది. ద్రష్ట దృశ్యము శూన్యత్వము లేనట్టి నిర్మలమైన పదమును పొందాలనే అభిలాషతో ఉన్నాడు ఈయన. ఏది పట్టించుకునే స్థితిలో లేరు. కాబట్టి ఆయనను కూడా మీ తత్వ ఉపదేశంతో ప్రబోధమునర్చి పునీతులను చేయమని నా విన్నపం అని అడిగింది ఆవిడ. కాబట్టి మాకు మార్గం చూపండి అని ప్రార్థన చేసింది. అప్పుడు కూడా ఆయన ఏం పలకలేదుట. అప్పుడు ఆ విద్యాధరి అతనితో, స్వామి ఈ రోజు మన గృహం పావనమైంది. ముని శ్రేష్ఠులైన వశిష్ఠ మహర్షి మన గృహానికి వేంచేశారు. మీరు మరొక బ్రహ్మాండానికి ప్రభు అయినట్టి బ్రహ్మదేవుని కుమారులు, పూజారులు కనుక కనులు తెరిచి వీరికి స్వాగతం పలకమని ప్రార్థన. వీరిని అర్ఘ్య పాద్యాలతో పూజించండి. మహనీయులను సత్కరించటం వలన ఫలం ఏమిటో మీకు వేరే నేను చెప్పక్కర్లేదు కదా అని అంది. అందుకని వాళ్ళని పూజించడం అంటే కొంత కర్మని మనం ఇది చేసుకోవటమే, అంతే తప్ప ఏదో గొప్ప కోసము గురు పూజలు కానీ ఏవైనా సరే అనిపించటం కాదు. ఆ మనస్సులో ఆనందంతో అది చేసుకోవాలి. అప్పుడు ఆ కర్మని మీరు తీయలేని కర్మలు చాలా ఉంటాయి సజ్జీలో, వాటిని గురువులు తీసేస్తారు. అందుకని గురు పూజలు అనేవి ఉద్దేశించబడ్డాయి తప్ప ఆడంబరానికో లేకపోతే మేము చేసుకున్నాము అని చెప్పుకోవడానికో ఎప్పుడు గురు పూజలు లేవు. ఆ భావనతో చేస్తే ఫలితం ఉంటుందా? ఉండదు. అందుకని ఆవిడ చెప్పింది అర్ఘ్యపాద్యాలతో పూజించండి అని అన్నాడు. అంటే ఇతను బ్రహ్మాండానికి ప్రభు అయినట్టే బ్రహ్మదేవుడి కుమారుడు అని చెప్పింది. ఎవరిని? వశిష్ఠుల గారు పరిచయం చేసింది. అప్పుడు ఆయన నెమ్మదిగా స్పందించటం మొదలు పెట్టాడు. అంటే సమాధి స్థితిలో ఉన్నారు కదా, సమాధి నుండి లేచాడు. ఆయన చిరునవ్వుతో ఎప్పుడైతే కన్నులు తెరిచారో దేవ సిద్ధ అప్సరస సమూహాలు అతడికి వచ్చి ఆజ్ఞలపై నిల్చున్నారు. అప్పుడు అసారమైన సంసారం యొక్క సారభూతమైన ఆత్మను కరతలామలకముగా గాంచుతున్న ఓ మునీంద్ర, వశిష్ఠ మహర్షి మీకు స్వాగతం. జ్ఞానామృత మహాసముద్రుడవో మహాత్మ, మీకు సర్వదా శుభము కలుగుగాక. మీ రాకతో ఈ మా బ్రహ్మాండ గృహం పావనమైంది. మీరు శ్రమతో వచ్చారు, ఇక్కడ కూర్చుని మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పాడు. అన్య జగత్ బ్రహ్మ, ఆయన కూడా బ్రహ్మే కదా. అయితే స్థిరత్వం పొందలేదని ఎందుకంటుంది ఆవిడ? ఆమె అజ్ఞానమమ్మ. పాదాభివందనాలు. అజ్ఞానమే లేదు, ఆయన బ్రహ్మ అంటుంటే ఆయనకి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా ఆమె ఆమె తప్పుతోంది అట్లా కదా. అనుకుంటుంది. మానవ జన్మ ఏ ముక్తి అంటాక అందుకోసమే గురువు గారు
ఇంకా పెళ్లి చేసుకోవాలనే ఒక కోరిక కూడా ఉంది కదమ్మా. ఇంకా ఆయనకి ఇంకా అదే అసలైంది. ఆవిడ అదే చెప్పింది. అతను బ్రహ్మ కాదనడానికి లేదు. అతను చిదాకాశ స్వరూపుడు అయ్యాడు. దేని వల్ల అయ్యాడు? సాధనతో కొన్ని సిద్ధులు మీకు లభించినట్టుగా అతనికి అయ్యాయి. కాబట్టి తత్వ ఉపదేశం జరగలేదు, అంటే కొంత అసంపూర్ణత మిగిలిపోయింది, పరిపూర్ణత సిద్ధించలేదు అని చెప్పి ఆవిడ ఈయన్ని పిలుచుకొచ్చి ఇప్పుడు తత్వోపదేశం చేయాలి. హే మహాత్మా బ్రహ్మదేవ, మీరు భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువు. ఈ విద్యాధరి మాత అత్యంత ఏకాంత ఆకాశ ప్రదేశంలో ఉన్న నన్ను సమీపించి జ్ఞానయుక్తములైన వాక్యాలతో మా ఇద్దరికి ఆత్మజ్ఞానం ప్రబోధించాలని కోరింది. అది యుక్తమేనా? ఎందుచేతంటే మీరు సకల జ్ఞాన పారంగతులు, సర్వభూతములకు ప్రభువు, అన్ని తెలుసుకున్నవారు. మరి ఇహ నేను ఏమిటి బోధించాలి మీకు అని అన్నాడు ఆయన. ఇహ ఈ విద్యాధరి సరే, ఆవిడకి ఇంకా కొంత కామ దృష్టి అంటే అర్థము, ఇంకా కొన్ని కోరికలు ఉండటం వలన ఈవిడ అనర్హురాలని చెప్తుందా చూడు. అర్థమవుతుందా మీ అనర్హత ఏమిటో? క్లియర్ గా చెప్పాడు. విద్యాధరి కామ దృష్టి కలిగి ఉండటం చేత బోధకు అనర్హురాలు. అంత కఠినంగా ఉండేవాడు గురువులు. బోధ చేయనని చెప్పాడు ఆయన. మీకు ఆ స్థితి లేదు. మీలో కామనలు అంటే కోరికలు లేవా? అయినా సరే బోధ జరుగుతోంది. కలికాలం యొక్క గొప్పతనం అదే. కలికాలంలో ఆయన అన్నాడు, వీళ్ళు తరించడమే మహా కష్టం అసలు కలికాలంలో. దత్తాత్రేయుల వారికి తర్వాతను అంటే ఈ కలి పురుషుడికి ఒక సంవాదం జరుగుతుంది. అన్ని రహస్యాలు ఇప్పుడే ఎందుకు చెప్పడం కానీ సరే. కాబట్టి ఇక్కడ కలి యొక్క అంటే ఈ యొక్క కలియుగం యొక్క అత్యంతమైన అనుగ్రహం ఏమిటి అంటే, ఏమాత్రం సాధన చేసినా వాడు తరించే అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే తరించడం కలియుగంలో అత్యంత దుర్లభం మానవులకు. ఎందుకంటే ధర్మం అసలు లేనేలేదు ఇక్కడ. ఒక పాదం అన్నారు, ఆ ఒక పాదం కూడా అనుమానాస్పదమే. కాబట్టి ధర్మం అసలు లేదన్నారు. ధర్మం లేనప్పుడు వాడు తరించడం ఎలా స్వామి అని అన్నప్పుడు చాలా అత్యంత అనుగ్రహంతో వాడు ఏమాత్రంగా అంటే సాధన చేసినా, భక్తి కలిగి ఉన్నా సరే వాడు తరించే విధంగా నేను వాడికి అనుగ్రహిస్తానని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మీరు ధరించారు తప్ప వేరేగా భావించకండి. కలికాలంలో తరించడం అత్యంత, మానవ జన్మ ఎంత దుర్లభమో కలికాలంలో తరించడం అనేది అంత దుర్లభం. ఇంకా మనము నిష్కర్షగా చెప్పాలంటే, ఆయన ఎలా అయితే ద్వాపర యుగంలో తరించే వాళ్ళందరినీ గడ్డి పరకలుగా పుట్టించేశాడో, కలియుగంలో పాపాత్ములందరినీ పుట్టించేశాడు. వీడు ఇప్పుడైనా ధరిస్తాడేమో చూద్దాము. అందుకని వాళ్ళని ధరింపజేయడానికి కొంతమంది మహానుభావుల్ని, రమణ మహర్షి, మన వివేకానందులు, ఇలాంటి రామకృష్ణ పరమహంస, వీళ్ళందరినీ మన పెరియవారు, వీళ్ళందరినీ కూడా వాళ్ళని ఇక్కడ పెట్టారు. వాళ్ళు ఎప్పుడైనా చెల్లించారా వీటన్నిటితోటి? బాహ్యమైన దాంతో వాళ్ళ దగ్గరికి వచ్చుంటారా? చెడ్డవాళ్ళు వాళ్ళ దగ్గర కూడా వచ్చారు కదా, కానీ వాళ్ళు ప్రభావితులు కాలేదు. వాళ్ళ చెడ్డ వాళ్ళకి అంటలేదు. అందుకని ఇన్ని క్షేత్రాలు, ఇన్ని నదులు ఎన్నో పెట్టారు. పుష్కరాలు అన్నారు, ఇంకోటి అన్నారు, పండగలు అన్నారు, ఏకాదశి వ్రతాలు అన్నారు, ఇలా ఎన్నో పెట్టబడ్డాయి. ఇవన్నీ మీరు అనుకున్నట్టుగా ఎప్పుడు ఇంత ముందు కాలంలో విన్నారా? ద్వాపర యుగంలో కథల్లో ఎక్కడన్నా వచ్చిందా? ఏకాదశి వ్రతం చేశారని కానీ, క్షేత్ర స్నానం చేశారని కానీ ఎక్కడన్నా వచ్చిందా? లేదు. కేవలం కలియుగంలో మాత్రమే పెట్టాడు. ఏదో ఒక రకంగా తరిస్తాడు అంటే వాడు దాన్ని కూడా ఇచ్చేసేసాడు తప్ప, అంటే క్షేత్ర దర్శనం అలా చెయ్యడు, నదీ స్నానం అలా ఉండదు, ఏదో భావనతో చేస్తాడు. ఆ భావన కూడా అక్కడికి వెళ్ళాక ఉంటుందా? నాకు పుణ్యం రావాలని నదీ స్నానానికి వెళ్తాడు. నది దగ్గరికి వెళ్ళాక అదేంటి ఈ చెప్తుంది ఆ చెప్తుంది, ఇప్పుడు మునిగితే నాకు జలుబు వస్తుందా, దగ్గు వస్తుందా, నోట్లోకి పోతుందా అంటాడు. ఇంకేం పుణ్యం వచ్చింది? భయపడుతూ భయపడుతూ చేస్తాడు అనుకోండి, భయం వచ్చిందా, పుణ్యం వచ్చిందా? కాబట్టి ఇక్కడ ఆవిడకి చెప్పేశాడు. ఎంత చక్కగా చెప్పాడో అర్థం చేసుకోండి.
గురువులు అంత కఠినంగా ఉండేవాళ్ళు, కాఠిన్యంతో. ఎందుకు అలా ఎప్పుడు పడతారు? నువ్వు బాగుపడు ఫస్ట్. అంత కఠినంగా ఉంటేనే వాళ్ళు బాగుపడతారు. కఠినత్వం లేకపోతే పిల్లాడు మాట వింటాడా అని అన్నారు. ఏమండి 2 దెబ్బలు వేస్తే కానీ వాడు దారికి రాడండి, అందుకనే వేశానండి అనరు. ఏం మీరే చిన్నపిల్లాడు, వాడు తెలియక చేసిన తప్పుకే మీరు కఠినంగా వ్యవహరిస్తారే. మరి అన్ని తెలిసిన తర్వాత దోషాలు చేస్తే ఎంత కాఠిన్యం వహించాలి గురువులు. కాబట్టి ఈమె ఆత్మజ్ఞానం కొరకు నన్ను అర్థిస్తోంది. ఎందుకో కారణం నాకైతే తెలియదు, మీరే చెప్పండి అన్నాడు. మీరు పత్ని కావాలి అనే ఉద్దేశంతో ఈమెను సృష్టించారు. మరి ఎందుకు ఈమెను భార్యగా చేసుకోలేదు? ఈమెకు వైరాగ్య దశను ఎలా పెంపొందించారు? కాబట్టి మీరు ముందు అవి నాకు తెలియజేయాలి అని వశిష్ఠుల వారు అడిగారు. ఇక్కడ కూడా ఆయన ఎంత వినయంగా నా అర్హతను దృష్టిలో ఉంచుకొని నాకు తెలియజేయవలసింది అన్నాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మమే కాబట్టి ఈయన వినయంగా తల ఒగ్గి ఉన్నాడు. మనం ఎందుకు ఈగోలు, మనకి ఎంత ఈగోలు అంటే పక్క వాళ్ళ దగ్గర తల ఒగ్గటము అంటే ఎంతటి అవమానంగా భావిస్తారు. ఒకరి దగ్గర తల ఒగ్గి మాట్లాడటం అనేది చూడండి, వశిష్ఠుల వారే అన్నారు, నా అర్హతను దృష్టిలో పెట్టుకుని నాకు చెప్పవలసిందిగా విన్నపం అన్నారు. అంత వశిష్ఠుల వారే ఈ విషయం అంటే ఈ వైరాగ్య దశ ఇవన్నీ నా అర్హతను దృష్టిలో ఉంచుకుని నాకు తెలియజేయవలసిందిగా నా విన్నపం అన్నట్టుగా. ఎన్నోసార్లు చెప్పాను వినయం అని, కానీ ఎంతటి అహంకారం మాటల్లో చేతల్లో. పక్క వాళ్ళ దగ్గర ఎందుకు వస్తుంది ఆ అధికారం? మాటల్లో ఎందుకు వస్తుంది? వశిష్ఠుల వారికి అంతది ఎలా వచ్చింది? ప్రణిపాతేనా పరిప్రశ్నేనా అన్నారు. ప్రణిపాతేనా అంటే ఒక్కటే సాష్టాంగ నమస్కారం అని మీరు అర్థం చెప్పేస్తున్నారు. ఏమంటే పెడుతున్నాం కదా సాష్టాంగ నమస్కారాలని. అత్యంత వినయం అంటే వంగి నమస్కరిస్తే నీలో ఎంతటి అహంకారం నశించడానికి నిదర్శనము, అదే విధంగా నువ్వు ఉండాలి. ఎప్పుడూ కూడా జ్ఞానం సంపూర్ణంగా సిద్ధించే వరకు నువ్వు అలాగే ఉండాలి. కేవలం గురువుతోనే కాదురా, అందరితో కూడా అంత వినయంగా నీవు ఉన్నప్పుడే. అందుకే ఎన్నోసార్లు చెప్పు, పని అమ్మాయితో కూడా మనం నిష్కర్షగా మాట్లాడరాదు. అధికారంగా మాట్లాడడానికే లేదు అసలు. ఎందుకంటే మీరు అనొచ్చు ఏమంటే మనం అట్లా గట్టిగా మాట్లాడితేనే అది వింటుంది. ఆ భావం ఎవరిలో ఉంది స్థిరంగా? ఆ భావం నీలో స్థిరంగా ఉన్నంత వరకు అది అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి ఇక్కడ అప్లై. ఎందుకంటే మనలో స్థిరంగా ఉంది. ఇప్పుడు ఎవరిలో అహంకారం కనపడుతుంది? సాధకుడిలో అహంకారం కనపడ్డప్పుడు వాడు ముందుకు ఎలా వెళ్తాడు? అది క్షణికంగా ఉంటుందా? మళ్ళీ ఎన్నిసార్లు తలుచుకుంటారు దాన్ని? ఇప్పుడు అలా చేసింది, అప్పుడు అలా చేసింది, ఎన్ని చెప్తారు? అంటే క్షణికంగా ఉందా ఆ కోపం? కోప్పడద్దు అన్నట్లే పనమ్మాయిని, కోప్పడవచ్చు. క్షణికంగా ఉందా? ఎలా ఉంది? మన మనసులో భావం అది. ఎందుకంటే మీ మనసులో భావం మీకే స్పష్టంగా తెలుసు కదా ఎవరికి వాళ్ళకి. కాబట్టి మీ మనసులో అది ఎలా ఉంది? మనసులో లేదనుకోండి, అప్పుడు తిట్టేస్తాం, పని అయిపోతుంది, తర్వాత ఏముండదు. కాబట్టి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనకన్నా చిన్న వాళ్ళ దగ్గర లేకపోతే లేని వాళ్ళ దగ్గర కదా అహంకారం. అక్కడ కూడా నువ్వు వినయంగా ఉండగలిగినప్పుడే నీలో అహంకారం పూర్తిగా నశించడం. ఎవరికి మనం ఉపదేశాలు ఇవ్వక్కర్లేదు, ఏది ఇవ్వక్కర్లేదు. అలా ఉండు, ఇలా ఉండు, పిల్లని ఇలా పెంచు, అలా పెంచు, ఎందుకు చెప్పటం? ఇద్దరే ఉన్న వాళ్ళు దూరంగా ఎలా పెడతారు? మూడో మనిషి లేనప్పుడు పిల్లని ఏం చేస్తారు కదా? కాబట్టి ఎందుకు సలహాలు? ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం. అలా అన్నప్పుడు సంతోషంగా ఉంటారు. లేదనుకోండి, మీరు ఇప్పుడు వచ్చేసారు, అప్పుడు ఏమిటి అక్కడ పరిస్థితి? మీరు అలవాటు చేసుకుని మీరు వచ్చేసారు, ఇప్పుడు చిన్నపిల్ల పరిస్థితి ఏమిటి? అది ఆలోచించారా? అది ఆలోచించరు. మీరే కాదు, చాలా మంది అంతే. మనకెందుకు? మీరు అక్కడే ఉండాలని స్థిర నిర్ణయించుకున్నప్పుడు అలవాటు చేసుకోండి. కానీ మీరు అక్కడ ఉంటారో ఉండరో మీకే తెలియదు అంటున్నారు కదా. ఎక్కడ ఉంటానో నాకే తెలియదని.
స్థిరత్వం ఉండాలి కదా. మనసుకి స్థిరత్వం లేనప్పుడే ఎన్నో వస్తాయి. స్థిరత్వం ఉంటే వస్తాయా? నీకు అభిప్రాయం స్థిరంగా ఉందనుకో, అప్పుడు నువ్వు గట్టిగా చెప్తావా, అమ్మ నా ఇష్టం ఇంతే అమ్మా అని, నేను ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తానని చెప్తావు. స్థిరత్వం లేకపోతే సరే చూద్దాంలే అంటావు. రకరకాలుగా జరగదు. కానీ ఎక్కడైనా గుర్తు పెట్టుకోవాల్సింది, మీలో ఈగో ఉందా, అహంకారంగా ఉన్నారా, అవతలి వారితో కఠినంగా మాట్లాడుతున్నారా, మీ మాట వారిని బాధిస్తోందా? ఇది తెలియనంత పసిపిల్లలు ఎవరు కాదు కదా. కాబట్టి మీరు ఆ వినయం ఏది, ఆ వినయం ఉన్న వారే బాగుంటారు, అంటే సాధనలో ముందుకు వెళ్తారు. వినయం లేనప్పుడు ఎలా పోతుందండి? మనసులో ఇప్పుడు అవే ఉన్నాయి కదా, ఇలా అలా ఇలా ఎందుకు ఆ బుర్రలో ఎలా అయినా పిల్ల పెరుగుతుంది. మనం ఎన్ని అభిప్రాయాలు చేసినా ఏదైనా అమ్మమ్మ వచ్చి ఎత్తుకో అన్నా పరిగెత్తుకుంటూ వెళ్తే మటుకు ఎన్ని రోజులు ఎత్తుకుంటారండి? ఎత్తుకోగలరా? రమ్మంటారు. అది నిజంగా అక్కడికి వెళ్ళాక మనల్ని చూస్తుందని అన్న గ్యారంటీ ఉందా? వెళ్ళొద్దనట్లేదు నేను. అవకాశం ఉన్నప్పుడు వెళ్ళండి, చెయ్యండి. అవకాశం కల్పించుకుని వెళ్ళవలసిన అవసరం లేదు బాహ్యమైన వాటికి. చంటిపిల్ల కాబట్టి దైవ స్వరూపం, నేను కాదనట్లేదు. కానీ అదే మనసులో మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ సాధన ఏం చేస్తారు, అది ఎత్తుకోమంది అన్న భావన కనుక లోపల ఉండిపోతే, అంత ఇదిగా ఉంది అనుకోండి, వెళ్ళాలి ఎత్తుకుని వచ్చేయాలి అంతే తప్ప ఇక్కడే కూర్చుని అది అలా అంది అందుకని మనసు బాధగా ఉందంటే అని ఉన్నన్ని రోజులు ఇక్కడ తలుచుకుంటూ ఉంటే ఇంకా సాధన ఏం జరుగుతుంది? మనసులో ఏదన్నా భావన ఉన్నప్పుడు సాధన జరుగుతుందా? నన్ను అడిగారు అనగలిపోయి మీద, ఇప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళకి? పాపం వాళ్ళకి అనుకూలమైన సమాధానం చెప్పాలి. మీతో అనుకోండి సాధనది కాబట్టి నాకేం పెద్ద బాధ. బాహ్య ప్రపంచం అంటే ఇదేమిటి ఇవిడెలా అనుకుంటారు కదా పాపం. నేను అన్నాను, అది లేకుండా కూడా ఉన్నాను కదా, అది పుట్టినప్పటి నుంచి నావి నాకున్నాయి. నీకేం అనిపించలేదా అంది. ఏమిటి అనిపిస్తుంది? ఉన్న నిజం అదే కదా, అది ఉండదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఎందుకు బెంగ పెట్టుకుంటాను నేను? దేనికి బెంగ పెట్టుకోవాలి అసలు? దానికల్ల వాళ్ళు పట్టుకుపోతారు, ఉన్నప్పుడు ఆడుకుంటారు. నాకు వేరే ప్రపంచం లేదా? ఉంది కదా. అలా ప్రశ్నలు వేస్తారు. అదే మామూలుగా ఉన్నవాళ్ళు మాకు బెంగ వచ్చిందండి, తోచట్లేదు ఇంట్లో, అసలు తోచట్లేదు, ఏం చేస్తున్నా అదే గుర్తొస్తుంది. ఈ డైలాగ్ ఎక్స్పెక్టేషన్ కదా. బాహ్య ప్రపంచంలో అదే కదా, ఎటు చూసినా అదే గుర్తొస్తుందండి, దాని చొక్కా చూసుకుంటున్నాను, ఫోటోలు చూసుకుంటున్నాను, ఈ డైలాగ్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ప్రపంచంలో అది అలా అలవాటైంది, అనుస్యూతంగా వచ్చింది. కానీ నేనేం ఆ డైలాగ్ కొట్టను. గుర్తొచ్చేదే ఉందండి, రోజు కనపడుతూనే ఉంటుంది కదా. అది ఇప్పుడు మాట్లాడుతుందా? అది పెద్ద బిజీ, దాని ఆటలు ఆడుతుంది. అందుకని మనకు కోపం వచ్చిందా? ఎంత చేశాను దానికి, ఇవాళ అది నా మొహమే చూడటం లేదు, ఆడుకుంటుంది, ఒట్టిగా హాయ్ అమ్మమ్మ బాయ్ అమ్మమ్మ అంటుందని అంటే అది ఎవరి మూర్ఖత్వం? అదే పిల్ల, అది పెరిగే పిల్ల, అది అంతే. అలా ఇష్టమైతే మాట్లాడు, లేకపోతే మానే కోపం తెచ్చుకో. గొడవలు అలా పీక్కుంటూ కూర్చున్నారు అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉందా? దాన్ని తిట్టారనుకోండి, కొన్ని వాళ్ళ అమ్మని తిట్టారనుకోండి, ఏం చేస్తారు ఎవరైనా? పిల్లని ఏమన్నా నిల్చోబెట్టి నువ్వు మాట్లాడు అంటే అది మాట్లాడుతుందా? దాని వయసు ఏమిటి? కాబట్టి అనవసరమైన ఈ బాహ్య ప్రపంచపు మాటల్లోకి దిగితే ఏం జరుగుతుంది? లోపల ఉన్నదంతా బయటకు వస్తుంది. కాబట్టి అది మీ మనసులో ఉందో లేదో మీకు అర్థమవుతుంది కదా. అందుకని అనవసరంగా, లేకపోతే అవన్నీ ఎందుకంటే మాట్లాడుకోవటం. కాబట్టి మీరు మనసుల్లోంచి ఎప్పుడైతే ఆ భావాలన్నీ తీసేస్తారో సాధనకు ముందుకెళ్తారు. మనసులో గట్టిగా ఉందనుకోండి, వెళ్ళొద్దని ఎవరైనా ఆపారా? ఎవరు ఆపలేదు. ఆపితే ఆగుతారా? ఇది పెద్ద ప్రశ్న కదా. హ్యాట్ వెళ్ళొద్దు అంటే ఇంకోటి ఏదో కారణం చెప్పుకుని వెళ్ళరు. కాబట్టి మనస్సులో ఉన్నప్పుడు అటు చేసేస్తే లోపలికి పోతే మళ్ళీ సాధన చేస్తారు. ఎటు కాకుండా కూర్చుంటే ఏం లాభం? రెండుకి చెడ్డ రేవుడు అందరూ చూడండి. కాబట్టి విన్నపం అని అన్నారు. అప్పుడు ఆయన, ఓ మునీశ్వర, సరే చెప్తాను వినండి అన్నాడు. సజ్జనులకు యథార్థం తెలియజేయటం ఉచితం. అదే చెప్పింది. ఎందుకు అబద్ధాలు ఆడటం? వాళ్ళకి తెలియదనే అబద్ధం అంటాం.
అబద్ధం ఆడినా వింటారు, అవునా నిజమా అంటారు. సర్వమునకు ఆది కారణమైన తత్పదం ఒకటి ఉన్నది. అది సర్వదా యథాతథం, జన్మాదిరహితం, జరావర్జితం, చిద్రూపం. అట్టి కేవల చిత్ప్రకాశం నుండి అనిర్వచనీయంగా నేను ప్రకటనమయ్యాను. చిదాకాశం నుండి ఉదయించిన నేను కూడా చిదాకాశ రూపుడనే, సదా ఆత్మయందే నెలకొని ఉన్నాను. ఈ ప్రజా సృష్టి విద్యమానమైనప్పుడు నేను ఈ ఈ జనుల దృష్టిలో స్వయం భూ అను పేరు కలవాడుగా అవుతున్నాను. ఇక నేను, నీవు, నాది, వారు, వీరు, మన ఈ పరస్పర సంభాషణ ఇవన్నీ కూడా ఏకముఖ సముద్రం నందు తరంగ భేదంతో జనించిన శబ్దముల వంటివి మాత్రమే. నువ్వు నేను సమానమే. వశిష్ఠుల వారికి ఇవన్నీ తెలియని అడిగారా? రాముల వారు అడిగాడు కాబట్టి దానిని ఒక సంభాషణగా చెప్తున్నాడు. ఏమిటి ఏమిటి అనేది విపులంగా బోధ అనేది అలా జరుగుతుంది. ఒక ఉద్దేశం మీకు చెప్పినప్పుడు నేను అవన్నీ అప్పుడు అనుకున్నానని అర్థమా? మీకు ఒట్టిగా డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదు కాబట్టి అట్టెట్టా అవుతుంది అన్నారు కాబట్టి నేను 4 మాటలు పెట్టి చెప్పాల్సి వస్తుంది అక్కడ. అంతేగాని అప్పుడు నేను అవన్నీ అనుకున్నాను, అలా చేశాను అని చెప్పినంత మాత్రం ఆ క్షణంలో అవన్నీ అనుకుంటానా? అనుకుంటే ఇక్కడికి ఎలా ఉంటాను? నేనే అనుకోవటం మొదలెడితే మీకేం చెబుతాను? ఆ రహస్యం గ్రహిస్తే అప్పుడు తేలిక భావం రాదు. కాబట్టి మీకు బోధలాగా చెప్పడానికి కొన్ని పదాలు అవసరం అవుతాయి, వాక్యాల కూర్పు అవసరం అవుతుంది, ఒక సంభాషణ అవసరం అవుతుంది. కాబట్టి సంభాషణగా చెప్తాను. నిజంగా అక్కడ అదంతా జరిగిందని ఉద్దేశమా? గురువుల ఉద్దేశం ఎప్పుడు అలా ఉండదు. మీరు సంభాషణాన్ని గ్రహించడానికి వీల్లేదు. అక్కడ ఉన్న సూక్ష్మము ఏమిటి జరిగింది అందులో కనుక మీకు దృష్టి పెడితే సూక్ష్మం అర్థం అవుతుంది. అందులో పెట్టకుండా సంభాషణ మీద దృష్టి పెడితే సంభాషణ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏమన్నా ఉపయోగం ఉందా? నశించిన సంభాషణ పట్టుకుంటే ఏమిటవుతుందండి? తెగే దాడులు పట్టుకుంటే ఏమవుతుంది? దాము కింద పడతారు కదా. గట్టి దాడులు పట్టుకుంటే పైకి వెళ్తారో ఏదో చేస్తారు. అందువల్ల సంభాషణ మీద దృష్టి పెట్టకూడదు. అలాగే ఉదాహరణల ఎందుకు దృష్టి పెట్టద్దు అని పదే పదే చెప్తుంది. ఉదాహరణ నీకు దాని పూర్తి అర్థం నీకు గ్రహించడం కోసం, నీకు గ్రాహ్యం అవడానికి కోసం ఉదాహరణ చెప్పబడుతుంది. ఎందుకంటే దాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూసావు, దాని అనుభవం నీకున్నది. కానీ ఆ అద్వైతం అనేది నీకు అనుభవంలో లేనిది. దాన్ని అర్థం చేసుకోవడం కొంత కష్టం కాబట్టి దాన్ని సులభతరం చేయడానికి ఒక ఉదాహరణని చెప్తారు. గురువులు ఎలా అయ్యారు అన్నదానికి వాళ్ళ యొక్క అనుభూతులు, అనుభవాలు ఇలాంటివన్నీ ఒక సంభాషణ రూపంలో చెప్తారు. అలాగే వశిష్ఠుల వారిని అతను అడిగినప్పుడు దాన్ని ఒక సంభాషణ రూపంలో చెప్పాడు. ఆయన ఒక ఫలానా వాడు ఉన్నాడు అని, నాకు ఇది తెలియలేదు, అతన్ని అడిగాను అని చెప్పాడు. నాకే అన్ని గ్రహించడానికి వచ్చాయి అంటే రాముల వారికి డౌట్ రావచ్చు, ఈయన అన్ని అలాగే చెప్పేస్తున్నాడు, అది నిజమో కాదో. కాబట్టి బోధలు అలా చెప్పబడదు. శిష్యుడికి చులకన భావం వస్తే ఇంకేం ఆచరణ పెడతాడు? కాబట్టి దాని యొక్క ప్రభావం, దాని యొక్క తీక్ష్ణత శిష్యుడికి అర్థం అవ్వడానికి సంభాషణ రూపంలో చెప్తారు. అదే చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవటం, నీవు, నేను, నాది, పరస్పర సంభాషణ ఇవన్నీ కూడా ఏకముఖ సముద్రం నందు తరంగ భేదం జనించిన శబ్దముల వంటివి మాత్రమే. నిజానికి నేను ఏ సమయం అందును ఉత్పన్నము కానేలేదు, దేనిని చూచుటలేదు. నిరావరణుడను, నిరావరణుడను అంటే ఏ ఆవరణ లేని వాడను. చిదాకాశ రూపునగు నేను చిదాకాశమే స్థితి కలిగి ఉన్నాను. సముద్ర జలంలోంచి బయలువెడలిన తరంగాల్లాగా ఒకప్పుడు ఒకంత దృశ్య రూపం కలవాడనయ్యాను. కొంతకాలం గడిచింది. కాలవశం చేత మరికొంత స్వరూపం విస్మరణ జరిగింది. కారణం చేత అశుద్ధమైన ఆకృతి కలవాడనయ్యానంటే లేస మాత్రమైన భావన రావటం వల్ల రూపభావన చూడండి, అశుద్ధుడనయ్యాను అన్నాడు. అది అలా ఉండాలి. అప్పుడు కదా నిర్మల హృదయం అంటే. అరే నాలో ఈ చెడు ఆలోచన వచ్చిందే, ఇది రాకూడదు కదా అన్న భావన స్థిరంగా ఉంటే ఇంకొకసారి వచ్చే సాహసం చేస్తుందా? చెడు భావన చెయ్యదు. దెబ్బలాడటం చెడ్డతనం అని తెలిసిన తర్వాత ఎవరైనా దెబ్బలాడతారా? పరులతో పరుషంగా ఎప్పుడు మాట్లాడతారు? అధికారం ఉంది కదా అని, లేకపోతే ఆహా నేను మాట్లాడగలిగాను అన్న అహంకారం ఉన్నవాడు మరల మాట్లాడతాడు. ఎంతటి దోషం చేశాను, వాడిని ఒక మాటతో హింసించే అధికారం నాకెక్కడిది?
అరే నేను ఎంత పాపిని అయ్యాను కదా, ఇంకొకసారి ఇలాంటివి చెయ్యకూడదు, ఇలా చేస్తే నేను ఉపాసించే దైవం అనండి గురువు అనండి నన్ను క్షమిస్తారా అన్న ఆ సరి అయిన భయం ఉన్నవాడు మరలా దోషం చేస్తాడా? ఆలోచించారు. చూసాను. కారణం చేత అశుద్ధమైన ఆకృతి కలవాడనయ్యాను. చిదాకాశ రూపునగు నా యొక్క అంతఃకరణం నా స్వభావంగా నేను నాది అనే వాసన ఉదయించింది. అట్టి నేను అనేది పరబ్రహ్మమే. నా దృష్టి అందు నేనుగా భాషించేది మీరు మొదలైన వాటిగా భాషించేది భిన్నం కాదు. కాబట్టి ఇతరుల దృష్టిలో నేను ఉదయించినట్లుగా ఉన్నప్పటికీ నా దృష్టి అందు చిదాకాశం నా ఏది ఉత్పన్న కాకయే ఉన్నది. నేను నాశరహితమైన సత్తా స్వరూపుడను. ఏ సమయమందును దృశ్య రూపంగా ఉదయించని వాడను. ఆత్మ స్వభావం నుండి చ్యుతి పొందనట్టి ఆకృతి కలవాడు. ఆత్మారాముడను, స్వయం ప్రభువునై ఆత్మరూపుడనై ఆత్మయందే నెలకొని ఉన్నాను. ఇహ విద్యాధరి అంటారా? ఆమె మీరు అన్నట్లు నా సంకల్పంచే దేవరూపిణి అయి వెలియుచున్నది. ఈమె పూర్వ అహంకార స్మృతి రూపమగు అహం అను భ్రాంతి జగతి వాసన యొక్క అధిష్టాత్రి అయిన దేవత. ఈ విధంగా ఈమె వాసన యొక్క అధిష్టాన దేవత. ఇవన్నీ వాసనలు. అహంకార స్మృతి రూపమగు అహం అను భ్రాంతి, జగతి అనేది కూడా భ్రాంతే కదా. వాసన యొక్క అధిష్టానం అంటే వాసనకు ఒక ఇది ఆయనలో ఉన్న వాసనలకి రూపం అని చెప్పాడు. అర్థమైందా? అంతేగాని ఎక్కడి నుంచో రాలే. నాలో ఉన్న ఇందాక చెప్పాడు కదా, చెడు ఇది వచ్చింది, అశుద్ధం జరిగిందనిలే, అశుద్ధానికి రూపం ఈవిడ అని చెప్పాడు. ఈమె నా గృహిణి కాదు. గృహిణి కొరకై వాస్తవానికి ఈమెను నేను సృజించలేదు. అనగా ఈమె నా అంతరంగమున సర్వ జగద్వాసన అయి ఉన్నది. స్వవాసన వశం చేత నేను బ్రహ్మదేవుని గృహిణి అను భావన ఆవిడ కల్పించుకున్నది. అట్టి స్వకీయ కల్పనచే వ్యర్థంగా స్వయముగా దుఃఖం పొందుతున్నది. ఆమె నా వాసన స్వరూపమే కానీ అందుకు వేరైన రూపమేది కాదు, నాకు వేరైనది కూడా కాదు. అంటే మన దుష్ట సంకల్పమే ఒక రూపం కదా కదా. గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఎంత వినయంగా ఎలాగ చేసేస్తారు కథేపు కదా. క్లాస్ జరుగుతున్నప్పుడు అత్యంత వినయంగా ఆది. తర్వాత మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళగానే వాసనలు బయటికి రాలేదు, వాళ్ళతోటి వీళ్ళతోటి ఎలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చాలా ముఖ్యం సాధనకి. గురువు గారి దగ్గర సర్వకాల సర్వావస్థలు ఏంది నిజంగా వినయంగా ఉంటున్నారా? ప్రశ్న వేసుకున్నారా? ఎలా ప్రవర్తిస్తున్నాం? కేవలం గురువు గారి దగ్గరే కాకుండా అన్యులతో అంటే సహవాసినులతో, అంటే కేవలం వాళ్ళు అద్వైతంగా ఇది చేసే వాళ్ళే కాదు, ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరితో నేను ఎలా వ్యవహారం చేస్తున్నాను? మరి ఎందుకని అక్కడికి వెళ్తే గొప్ప వస్తోంది? గురువు ఉన్నాడని గొప్పగా చెప్పుకుంటున్నారు, సాధన చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. గొప్పగా చెప్పుకోవటం వేరు, నిజం చెప్పుకోవటం వేరు. ఆత్మతో చెప్పుకోవటం వేరు కాదు, ఆనందంతో చెప్పుకోవాలి. ఆ ఆనందం ఎప్పుడు లభిస్తుంది? మనం నిజంగా అది ఆచరించడం. నేను వేరే వాళ్ళ దగ్గర గురువుగా ఏమన్నా చేస్తున్నట్టు చూసారా ఎప్పుడన్నా మీరు? మరి గురువులో లేని అహంకారాలు ఎందుకున్నాయి ఇంకా మీలో? గురువుకి అహంకారం ఉందని మీరు చెప్పచ్చు, నిర్భయంగా చెప్పచ్చు. ఏమంటే మీలో అహంకారం కొంత ఉందని చెప్పండి, యాక్సెప్ట్ చేస్తాను, నేనేం వద్దను. మీరు చూస్తే నిర్భయంగా చెప్పచ్చు, నాకు ఎవరైనా చెప్పచ్చు. భయపడక్కర్లా, కొన్ని మెసేజ్ పెట్టండి. మరి గురువు చేసి గురువుని అంటే అనుసరిస్తూ మనం ఏమిటి నేర్చుకోవాలి కదా. ఆచరణ అనేది కూడా ముఖ్యం కదా, అత్యంత ఆవశ్యకం. ఒక గురువు దగ్గర ఉన్నాము అంటే ఆ గురువు ఎలా ఉంటున్నారు అన్నది మీరు గ్రహించారు కదా. గ్రహించినప్పుడు దాన్ని మీరెందుకు ఆచరణలో పెట్టట్లేదు? అరే గురువు గారు ఎలా ఉన్నాడు, నేనెంత వాడిని, నేను ఇంకా ఎంత వినయంగా ఉండాలి అన్న భావన ఎందుకు రావట్లేదు? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి, బంధువుల దగ్గరకు, ఎవరి దగ్గరికి వెళ్ళేసరికి మీలో ఎందుకని ఒక అహంకారం, నేను అన్న ఐడెంటిటీ ఎందుకు వస్తుంది? కేవలం మీరు నేను నాది అన్న దాంట్లోనే అంటే దోషం చేయటం లేదు. మీరు మీ యొక్క ప్రవర్తన, అహంకారయుతమైన ప్రవర్తన వేరే బంధువుల దగ్గర అనండి, అద్వైతం తెలియని వాళ్ళ దగ్గర అనండి, పరుల దగ్గర ఎందుకు ఇంకా అహంకారంగా మాట్లాడుతున్నారు?
పరుషమైన మాట ఎందుకు వస్తుంది నోట్లోంచి? మాట్లాడలేదని అనగలరా మీరు? ఆన్లైన్ లో కూడా ఉన్నారు కదా కొంతమంది, ఎవరైనా అనగలరా నేను పరుషంగా మాట్లాడటం లేదు అని? అపభ్రంశపు మాట్లాడండి, ఒకళ్ళని కించపరిచేదనండి, అది పిల్లల పెద్దల పనివాళ్ళ ఎవరైనా సరే, ఎవరిని కించపరచటం లేదు అని మీరు ధైర్యంగా చెప్పండి చూస్తాను. నేను అందరితో సర్వులతో వినయంగానే ఉంటున్నాను అని మీరు అనగలరా? అనలేనప్పుడు ఎందుకు దాన్ని మార్చుకోవటం లేదు? మీ ఐడెంటిటీనే మీకు పెద్ద విఘ్నం. అందుకని పట్టుదల ఎలా వస్తుంది? నేను లేని వాడికే పట్టుదల గట్టి ఉంటుంది. నేనుగా వ్యవహారం చేసేవాడికి పట్టుదల ఎక్కడ ఉంటుందండి? పట్టుదల దేంట్లో ఉంటుంది? దోషపూరితమైన వాటిలో పట్టుదల. కాబట్టి ఎవరికి వాళ్ళు నిష్కర్షగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే కాదు, కేవలం ఆ విధంగా మిమ్మల్ని మీరు కఠినంగా శిక్షించుకుంటేనే మీరు వినయంగానే ఉండగలుగుతారు, సాధన చేయగలుగుతారు. పరుష మాట, అసలు చిన్న మాట కూడా విసుగైనా సరే ఏంటి అనేస్తారు మీరు అసలు పక్క వాళ్ళని. ఎందుకు ఆ విసుగు వచ్చింది? అది ఎవరినైనా సరే, అంటే అంత చిన్నది కూడా మీరు చేయకుండా ఉండాలి అంటే మీలో ఎంత వినయం ఉండాలి, ఐడెంటిటీ లేని తనం మీలో ఎంత ఉండాలి. ఇంకా వస్తూనే ఉన్నాయి కదా. ఎక్కడైతే రమణ సన్నిధి అని అంటూ మీరు వస్తున్నారో, ఈ రమణ సన్నిధిలో ఉన్నప్పుడు కదా మీలోంచి వస్తున్నాయి కదా కోపాలు, తాపాలు, విసుగ్గా మాట్లాడాలు. ఎందుకు వస్తోంది? మరి ఇక్కడ కూడా మీరు అది అభ్యాసం చేయకపోతే రేపొద్దున ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పెరుగుతుంది కానీ తగ్గుతుందా? మరి ఇక్కడ కూడా గురు సమక్షంలో, గురువు ఉన్న దగ్గర కూడా మీరు ఒకరికొకరు ఎలా ఉంటున్నారో ఎవరికి వాళ్ళకే తెలుసు. నాకెవరు సంజాయిషులు ఇవ్వద్దు, ఏది చెప్పదు. ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నారు మీరందరూ? ఎప్పుడు ఉంటున్నారని నేను అనను, అప్పుడప్పుడైనా ఎందుకు మీలోంచి అలాంటి భాష అనండి, వ్యక్తీకరణ అనండి, భావం అనండి ఎందుకు వస్తోంది? మరి ఇక్కడ వచ్చింది సాధన చేయడానికని వచ్చి ఏ సాధనకి అడ్డమో అలాంటి ప్రవర్తన ఎందుకు? ఇది మీలో మీరు, అంటే ఎవరికి వారు, మీలో మీరు అంటే మీరందరూ కూర్చుని కూడుకుంటాను నేను కాదు నా ఉద్దేశం. ఎవరికి వారు కఠినంగా మీరు కనుక వ్యవహరించుకోకపోతే మీకు మీరు, పక్క వాళ్ళతో కాదు, మీరు దీన్ని దాటలేరు. సాధన కుదరదు. ఎన్నాళ్ళైనా ఎక్కడున్నావమ్మా అంటే చేస్తూనే ఉన్నానమ్మా అని సమాధానం వస్తుంది, కానీ సాధన పూర్తయిందని ఎలా వస్తుంది? పరమాద్భుతంగా ఉంది ప్రతి క్షణం నాకని మీరు అనగలుగుతున్నారా? అప్పుడప్పుడు జారిపోతుందండి, ఎలా పోతుందో తెలియటం లేదన్నారు. ఎలా పోతుంది ఎందుకు తెలియదు? నీ మాట, నీ వ్యవహారం, అవే నీకు సాక్ష్యాలు, వేరే ఎందుకు అక్కర్లా. కాబట్టి మిమ్మల్ని మీరు పరిప్రశ్నించుకుని సర్వకాల సర్వావస్థల యందు సాధన ఎంత ఆవశ్యకమో, సర్వులతో, ఈవెన్ అంటే మీరు జంతువుల్ని కూడా నిరసించడానికి లేదు. ఆయన అంటాడు అందులో కూడా పరబ్రహ్మ ఉంది, నువ్వు కాలితో కూడా తన్నడానికి వీలు లేదు. ఒక పురుగు వస్తే నువ్వు కాలితో తంటే అది అహంకారం. కృష్ణుడు చెప్పిందే అది. అందులో బ్రహ్మం లేడా? చైతన్యం ఉందంటే బ్రహ్మమే కదా, చైతన్యం లేకపోయినా బ్రహ్మమే. రాయిని తంతే ఏమవుతుందండి? చూసారా? ఆయన వాటికి ఆసక్తి పెట్టాడు. తంతే ఏమవుతుంది తెలుసు కదా. అందుకని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. నేను సాధ్యమైనంత వరకు అనటం లేదు, కంప్లీట్ గా వినయంగానే ఉండాలి. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాము, ఎప్పటికీ పూర్తవదు. ఎందుకంటే నువ్వు సాధ్యం అనేది నీ డిక్షనరీలో లేదు. ప్రయత్నిస్తాను అన్నావు కాబట్టి సిద్ధి పొందడం అనేది డిక్షనరీలో లేదు. ఏమిటి ప్రయత్నించాలి? ఉండి తీరు అన్నప్పుడు ఉండాలి కదా. పిల్లల్ని శాసించరు, నోరు మూసుకుని తిను, నోరు మూసుకుని ఇలా ఉండు, నీకు ఆప్షన్ లేదని పిల్లల్ని కోపడరు. వాడు అలా ఉండకపోతే ఊరుకుంటారా? మరి మిమ్మల్ని మీరు ఎందుకు అంత కఠినంగా శిక్షించుకోవటం లేదు? మిమ్మల్ని మీరు అలా శిక్షించుకోండి, నేను ఉండి తీరుతాను,
ఎవరి కోసం? నా కోసమే కదా. మీరు అప్పుడు ఏమన్నారు? పిల్లాడు భవిష్యత్తు మీరు నిర్ణయిస్తారా? చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగిన వాడు బాగుపడలేదా? చిన్నప్పుడు బాగా చక్కగా గుడ్ బాయ్ అనుకున్నవాడు పెద్దగా చెడిపోలేదా? ఏది మీ చేతుల్లో ఉంది? అన్ని తెలుసు మీకు, ఇవి తెలుసు అవి తెలుసు, కానీ కఠిన వ్యవహారం పక్క వాళ్ళతో ఉంటుంది, మీకు ఉండట్లేదు. కాబట్టి మీకు మీరు కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే మీలో ఆ పట్టుదల అనండి, వినయం అనండి, సాధనలో ఆ యొక్క పరమమైన స్థితిని పొందగలుగుతారు, స్థిరంగా ఉండగలుగుతారు. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 కాబట్టి ఆయన వశిష్ఠుల వారు చెప్పారు, నేను ఎప్పుడూ ఉత్పన్నం కాలేదు, ఇదంతా ఒక సంభాషణ మాత్రమే, అతడు లేడు నేను లేదు, సంభాషణ అంతా కూడా ఒక గోల్స్ కోసం. కాబట్టి ఆవిడ గురించి చెప్పాడు కదా, నా మనస్వరూపమే, కాబట్టి ఆవిడ నా భార్య కాదు, కాబట్టి మనస్సు ఎందు కోరికలు, కాబట్టి ఆవిడ అలా ఉంది. అందువల్ల అంటే అందుకని కామరూపం, ఆయన అతని మనస్సుని వదిలేశాడు ఆయన. ఇప్పుడు సూక్ష్మ అర్థమైందా? ఆవిడ అలా అనుకుని చెప్పింది, ఆవిడ మనస్సుని ఆయన వదిలేశాడు, ఆయనలోంచి మనస్సుని తీసేశాడు. ఎందుకు? మనస్సు కామ సంకల్పంతో ఉన్నది, ఈ మనసులో ఆలోచనలు అన్నారు. మీరు వదిలేయగలరా మన మనస్సుని? వదిలేయటం చాలా తేలిక. మీరేమనుకుంటున్నారు? మనసు లేకుండా నేను ఎలా ఉంటాను అని. మనసు ఎందుకు అసలు దేనికి ఉపయోగపడుతుంది? నాకు అసలు మనసు లేదండి అని మీరు నిశ్చయం చూడటం, మీకు ఒక ఆలోచన వస్తుందా? ఏది రాదు, ఎంతో హాయిగా ఉంటారు. మనసు ఉండబట్టి కదా ఈ గోలంతా. అంటే ఇప్పుడు గురువుకి ఇంకా మనసులో మీకంటూ కొన్ని భావాలు పరుచుకున్నారు కాబట్టి మనసు లగ్నం అవ్వాలి. లగ్నము అంటే అర్థం ఏంటి? గురువులో లీనం అవ్వలేదు కదా. అప్పుడు గురువు చెప్పింది తూచా తప్పకుండా చేస్తారు. ఇప్పుడు ఇంకా మీలో నేను అన్న భావనలు కొన్ని పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నాను గురు. పెట్టుకున్నారా లేదా? ఇవి గురువు గారికి చెప్పకూడదు, గురువు గారికి తెలియకూడదు భావనలు ఉన్నాయి కదా. అని కాదు అసలు, ఇక్కడ చెప్పాలి చెప్పకూడదని ఉండటమే దోషం. అర్థమవుతుందా? చెప్పాలి చెప్పకూడదన్న ఇప్పుడు ఒక విషయం ఉన్నది, ఆ విషయం గురువు గారికి చెప్పాలి చెప్పకూడదు అన్న ఆలోచన అది దోషం. జరిగింది, చెప్తారా తర్వాత విషయం, అదే అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పచ్చు, అనుకుని చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ విషయం కానివ్వండి, సందర్భం కానివ్వండి, లేదా ఏదైనా సరే అనుకున్నారా, అప్పుడు దాచుకున్నట్టు లేదు. బాహ్యంలో ఎలాగో తిప్పలే, మీకు చెయ్యాలా వద్దా అవి వదిలేస్తున్నారు కదా. అది వదిలేసి మళ్ళీ ఏ గురువు దగ్గరికి వచ్చి అద్వైతంలో లీనం అవ్వాలో ఆ గురువు దగ్గరకు వచ్చి ఇవి చెప్పొద్దులేండి, అనవసరంగా ఎందుకు గురువు గారు కోపడతారు, మీలో మీరు మాట్లాడుతున్నప్పుడు కదా అందరూ గురువు గారికి చెప్తామని ఒకళ్ళంటే వద్దులేండి గురువు గారికి చెప్తే అనవసరంగా లేండి. అనేది ఏంటంటే ఎందుకు అసలు అక్కడ ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు దాంట్లోకి గురువు గారిని మనం ఇన్వాల్వ్ చేసి చెప్పాలా వద్దన్న దాంట్లో దోషం తెచ్చుకుంటాం. అదే కదా, ఆవిడ చెయ్యొద్దండి నేను అన్నాను కానీ ఆవిడ వద్దందని మానేశాను. అప్పుడు గురువు రెస్పెక్ట్ ఉందా? లీనం ఎక్కడయ్యారు? వద్దులేండి అన్నారు అనుకోండి, అంటే ఒక రహస్యం ఏదైనా కానివ్వండి, అదేమి చిన్న విషయమా పెద్ద విషయమా అన్న తర్వాత మాట్లాడుతుంది. నేను ఏం చేశాను, కొంత పక్కకు పెట్టేశాను. మీరు ఒక రకంగా అన్నారు, ఈవిడ ఇంకో రకంగా అంది, ఈవిడ ఇంకోటి ఉంటుంది, ఆవిడ ఇంకోటి అంటుంది, ఇంకో ఆవిడ వచ్చి ఇంకోటి చూస్తుంది.
అభిప్రాయాలు ఎన్ని తేడా వచ్చేసింది, తేడా వచ్చిందా రాలేదు. సత్సంగానికి వెళ్దామని ఒకళ్ళు అంటే ఇప్పుడు కాదండి తర్వాత వెళ్దాం అంటారు. అబ్బో ఇప్పుడు వెళ్తే మళ్ళీ కష్టం అండి అంటారు. ఇంకేం సత్సంగం చేస్తుంది. అందుకే సత్సంగం యొక్క డెఫినేషన్ అర్థమైందా అర్థం కాలేదా మీకు? సత్సంగం యొక్క డెఫినేషన్ మొన్న చెప్పా కదా. అమ్మా సత్యంతోనే ఉండటం చెప్పారమ్మా. సత్ అంటే ఆత్మతో ఎప్పుడు సత్యంతో ఉంటాను అనుకున్నప్పుడు మరి అసత్య దోషాలు ఎందుకు జరుగుతున్నాయి గురువు దగ్గరే? అవి గురువు నుంచి మనని దూరం చేస్తున్నాయా దగ్గర చేస్తున్నాయా? మరి చేస్తున్నాయని చెప్తూ మళ్ళీ వాటిని పునరావృతం చేస్తున్నారా చేయటం లేదా? దేనికి ఆలోచన? దేని గురించి? ఎక్కడ అద్వైతమో అక్కడ ద్వంద్వం కల్పించుకుంటున్నారు కదా. గురువు ద్వంద్వం చెప్పాడా అద్వైతం చెప్పాడా? మరి అక్కడ ఆ గురువులో పట్ల మీరేం చేస్తున్నారు? ద్వంద్వ భావనతో ఉంటున్నారు కదా. గురువు చెప్పాడు ఇలా ఉండండి అని. ఇప్పుడు ఒక విషయం ఉంది, చెప్పాలా వద్దా అనేది డిస్కషన్ కి అవసరమైనదా? గురువుకు చేయాల్సిన సేవ పట్ల ఒకరి అభిప్రాయాలతో కనుక మీరు ఇది చేస్తే గురు సేవ మీరు చేయగలరా? అంటే మీకు ఇష్టం లేదు కాబట్టి డిస్కషన్ చెయ్యాలా వద్దా, గురువు గారికి ఇవ్వాలా వద్దా అని అంటే ఇవ్వాలా వద్దో మీరు నిర్ణయించుకోలేరా? మీకు తెలియదా? ఇప్పుడు వీటన్నిటి పక్కన ఏమొస్తుంది? ఇష్టం లేదో బద్ధకమో ఇంకోటో అని యాడ్ చేయాల్సి అంతే కదా. అదే మీకు ఇష్టమైంది అయితే నేను గురువు గారి కోసం తెచ్చా గురువు గారికి ఇచ్చేస్తాను అన్నారు. మళ్ళీ కొన్నిట్లో భేదాలు వస్తున్నాయి రావట్లేదు. ఎందుకు అది? డిస్కషన్లు పెట్టుకోకండి. మనసు వికల్పం పొందుతుంది. మనసులో ఇంకో భయం ఉంటుంది. ఇప్పుడు పోయి చెప్పేస్తుంటే గురువు గారిని ఇలా అన్నానని ఆ భయం కూడా ఉంటుంది. అంటే ఒక్క దానికి అనవసరమైన దానికి మీ మనసు ఎంత వికల్పం చెందుతుందో ఆలోచించండి. ఆవిడ అంతా అనుకోండి సరే మీ ఇష్టం అంటే అన్నారు అనుకోండి అయిపోయిందా? ఇంకా అసలు డిస్కషన్ ఏది ఉండదు. అసలు అడగాల్సిన అవసరం ఏంటి పక్క వాళ్ళని? అవసరం ఉందా? గురువు గారి కాళ్ళు వచ్చేటప్పుడు గురువు గారి కాళ్ళు వచ్చుతాను అడుగుతారా? చూసారా? గురువు గారి కాళ్ళు వచ్చేటప్పుడు గురువు గారిని అడగరు. గురువు గారికి ఏమైనా ఇవ్వాలంటే కూడా పక్క వాళ్ళని అడుగుతారు. అవునా కాదా? కొన్ని పక్క వాళ్ళని అడుగుతారా కాళ్ళు వచ్చుతావా అండి? మనకు అదే పని. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పాను మీకు. ఆలోచనలు లేకుండా ఆ సమయానికి మనం ఏది చేయాలనుకుంటే అది అసలు అయిపోవాలి అక్కడ. అంతేగాని పక్క వాళ్ళని అడగటము డిస్కషన్ పెట్టడము ఇదా అదా ఎందుకు అసలు? అది బాహ్యంలోనే వద్దంటుంటే బాహ్యంలో వద్దని చెప్పాను నేను. బాహ్యంలో ఉండండి నా దగ్గర ఉండకుండా చెప్పాను. గురువులు అలా చెప్పరు కదా. బాహ్యంలో ఉండద్దని చెప్తే ఏ గురువు అది చెప్తున్నారో ఆ గురువు దగ్గరకు వచ్చి మళ్ళీ ద్వంద్వము అనేకము అవుతుంది. ఇది వద్దులే వచ్చి ఎందుకు అసలు? మీరు అనుకున్న పని మీరు చెయ్యండి. ఒకళ్ళు ఒక పని చేసినప్పుడు రెండో వాళ్ళు నిజంగా అది కూడదంటే చెప్పాలి తప్ప అది సరైనది అయినప్పుడు మన ఈగోతో మనం అది చెయ్యకూడదండి అని చెప్పకూడదు. చెప్పచ్చా? అది అనేకం అవుతుంది కదా ఒక మాటకి. మనసులో ఎంత టెన్షన్ ఉంటుందండి పోయి గురువు గారికి చెప్తారేమో అని. కాబట్టి మనసు లేకుండా ఉండటం తేలిక అవ్వలేదు. ఇప్పుడు మనసు ఉందా? ఎక్కడుంది? అనుకోవటం ఉన్నప్పుడు మనసు ఉంది, అనుకోవటమే లేనప్పుడు. అందుకే కదా దీక్షలు చేయండి అమ్మా తల్లిలారా.
ఆ మనసులో ఇంకొక ఆలోచన రాని విధంగా చెయ్యాలి. అది మాట ప్రేమ ఉండాలి. అందుకని అనవసరమైన ఇవి పెట్టుకుంటే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనస్సు ఉంటేనే కదా ఇవన్నీ వచ్చాయి. మనసు లేకపోతే వచ్చాయా చెప్పండి? ఎందుకంటే పక్కింటి వాళ్ళ మీద మనసు ఉంటది కాబట్టి వాళ్ళతో మనకేం లావాదేవీలు ఉండవు కాబట్టి అక్కడ మనకేం అనిపించదు. అందుకు మనసు ఉండదు కదా. బంధముల పట్ల మనస్సు ఉంది కాబట్టి బాధ కలుగుతుంది. బంధముల పట్ల మనసు లేకపోతే మనసు విరిగిపోయిందండి అందరూ. నా మనసు విరిగిపోయిందండి ఇప్పుడు ఏమీ లేదండి అనాలా? మనసు లేకపోవడం అనేది మీకు అందరికీ అనుభవమే. ఎన్నిసార్లు డైలాగులు కొట్టే ఉంటారు కదా. అప్పుడు వేరే ఆయన అంటున్నారు, ఓ మునీంద్ర వశిష్ఠ మహర్షి ఇప్పటి వరకు అతి దీర్ఘకాలం స్వసంకల్పితమైన బ్రహ్మాండ రచనను నా వాసనా ప్రభావం చేత ఆస్వాదించాను, అనుభవించాను. ఇక ద్విపదార్థాంత కాలం సమీపిస్తోంది. నాకు ద్వితీయమైనదిగా పొందబడినదంతా ఉపసంహారం చేయబోతున్నాను. సృష్టి అంతటినీ తీరేస్తానన్నాడు ఆయన. అప్పుడు ఏం చేస్తారు మీరు అని అడిగాడు వశిష్ఠుల వారు. అప్పుడు ఆయన అంటున్నారు, స్వయం కల్పితమైన ద్వితీయత్వాన్ని ఉపసంహరించి అద్వితీయత్వం సంతరించుకోబోతున్నాను. ద్వితీయం లేకపోతే ఒకటే కదండి, అద్వితీయంగా ఏమవుతుంది? ద్వితీయం ఉన్నప్పుడు ఎగ్గవాలి కదండి. ఒక్కళ్ళే ఉన్నారు అనుకోండి, ఎంత హాయ్ కదా. అప్పుడు మనంత వాళ్ళేరు. ఎంత ప్రశాంతతో ఎంత జరిగిందో, అద్భుతాలు జరిగాయండి అంటారు. ఇంకోళ్ళు రాగానే ఏమైతే అద్భుతం? మరి అద్భుతం ఎప్పుడైనా జరగాలి. ఒకళ్ళున్నా జరగాలి, అనేక మంది ఉన్నప్పుడు కూడా జరిగితేనే మనం దీక్ష చేసినట్టు. నేను మీకు ఎప్పుడైనా అద్వైతాలు అద్భుతాలు చెప్పానా? అద్వైతం అనుభవించవలసింది, ఆనందించవలసిందే. అంతేగాని బాహ్యంలో అద్వైతంలో ఎవ్వరు కూడా, అద్వైతం అంటే ఒకటే, బ్రహ్మం ఉన్నది బ్రహ్మమే, అన్ని బ్రహ్మ వస్తువులే. ఆయనకి అద్భుతాలు ఎందుకు చేస్తాడు? మీకు బోధ చేయిస్తాడు అంతే, గురువుని చూపిస్తాడు, బోధ కల్పిస్తాడు. అందులోంచి మీరు ఆ అద్వైత అనుభూతిని పొందాలి. అది అత్యద్భుతంగా ఉంటుందన్న స్థితిలో మీరు ఉండిపోవాలి, అంతే తప్ప ఇవే అద్భుతాలంటే. అప్పుడు అద్భుతం చేయాలంటే కృష్ణ పరమాత్మ ఎవరిని చంపకుండా వీళ్ళని గెలిచేటట్టు చెయ్యాలి. ఆయన చేశాడు యుద్ధం చేయకుండా. ఆయన ఎందుకు రాయబారాలు అవన్నీ? ఆయన మంత్రం వేసేసి ఇచ్చేసేయచ్చు కదా. రాక్షసుల్ని చంపినట్టు ఎంతసేపు చంపాలి? అంతంత పెద్ద రాక్షసుల్ని చంపినప్పుడు ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలో జరిగినవి అద్భుతం అనరాదు. మిమ్మల్ని రక్షించింది ఒక శక్తి కనపడకుండా అనంటే అది అద్భుతం. నీకేదో ఆపద వాటిల్లింది, అక్కడి నుంచి నిన్ను రక్షించింది, అదే అద్భుతం. ఒక యాక్సిడెంట్ అయింది, మీకు ఏమి జరగకుండా కాపాడింది, అది అద్భుతం. ఏ శక్తిగా అంటే అక్కడ జరగవలసింది జరగలేదు. ఏదైనా జరగవచ్చా అవకాశం ఉన్న ప్లేస్ లో మీకు ఏమి జరగకుండా కాపాడటం అద్భుతం. అంతేగాని వెనక్కుంది గిన్నె అనుకుంది ముందు అది అద్భుతం ఎలా అవుతుంది? మీరు అంతకుముందు కూడా ఏదో చెప్పారు నాకు, నో అలాంటి అద్భుతాలు నాకు చెప్పకండి. అవి అద్భుతాలు కానీ మన కంటికి అంతే. కంటి దోషంకి రెండు చంద్రులు కనపడేట్టుగా ఒక్కోసారి కంటి దోషం కనపడదు. మనమే పెట్టాం, మరి ఎందుకు గుర్తులేదు అంటే ఏం చెప్తాము? ఎదురుగుండా ఉన్నదే కనపడదు నాకు ఒక్కొక్కసారి. అక్కడే ఎదుగుతా, ఎవరినైనా పిలిస్తే అప్పుడు కనపడుతుంది. నేను నవ్వకుండా, అందుకని ఇంకా ఎదగడం ఎందుకు, ఎవరినైనా పిలుద్దామని ఎవరో ఒకళ్ళని కేకేసే లోపల అప్పుడు కనపడుతుంది. ఎదురుగుండానే ఉంటుంది, కనపడదు. రోజు వాడే వస్తువులైనా అంతే. కాబట్టి అలాంటివి అద్భుతాలు జరిగాయి మీరు ఏదో చెప్తే. ఇంకా ఇప్పుడు ఆవిడ ఋషులు కనపడ్డారంటే అది అద్భుతం అనాలా? అద్భుతం కాదు అది, అదేం గొప్ప విషయం ఏం కాదు. వాళ్ళు వస్తారు వెళ్తారు, నీ దృష్టికి వాళ్ళు గోచరించారు, ఓకే. కాబట్టి అక్కడితో ఆగిపోతే నాకు ఋషులు కనపడ్డారు, ఇహ నేను ఒక స్థితికి వచ్చేసాను అని అనే అహంకారం వస్తే సాధన జరుగుతుందా? ఋషులు కావాలా మనకి? ఇప్పుడు కావాల్సింది ఏమిటి?
మరి ఇప్పుడు ఆవిడకి నేనేం చెప్పాను, చాలా గొప్ప విషయం అనేది చప్పట్లు కొట్టాను. ఓకే, వచ్చారు, వాళ్ళని పట్టించుకోండి, నమస్కారం చేసుకోండి, కనపడ్డారు కాబట్టి అయిపోయింది. నేను ఎప్పుడు మీరు ఆ విషయాలు చెప్పినప్పుడు దాన్ని తరిచి అడగలేదు, ఆహా అద్భుతం అని అనలేదు. అది మీరు గుర్తుంచుకోవాలి. మరి నేను ఏదో చెప్పేస్తే ఆహా కాదమ్మా జరిగింది అని అర్థమైంది కదా. బాహ్యం దానికి ఎప్పుడు వెళ్ళకండి, అది అద్భుతం కానే కాదు. మనమే డబ్బులు పెట్టి కనపడకుండా ఆ డబ్బులు దొరికాయంటే చూసారా, అద్భుతం డబ్బులు వచ్చాయనలేదు, దొరికాయన్నాం. దొరికాయన్న మాటలోనే ఉందా, దొరికాయంటారు అద్భుతం అయితే. దేవుడు ప్రత్యక్షమాయడు అంటారు, దేవుడు దొరికాడన్నారు అన్నాం కదా. అంతే, మాటలో తెలుస్తుంది కదా మనకి. అందుకని అహంకారం అంటే నేను భావన లేకుండా ఉన్నంత కాలం మన హాయిగా. అందుకని మనస్సు చెప్పాడు కదా ద్వితీయమైనది, కాబట్టి ద్వితీయత్వం ఉపసంహరించి అద్వితీయత్వం సంతరించుకోతున్నాను. అనగా చిత్ వివర్త రూపం, చిన్మయమైనటువంటి చిత్తాకాశ రూపం కలిగి ఉన్న నేను ఈ కల్పితమైన ఆయువు పూర్తి అగుచున్నట్టు చేత కర్మకల్పనలను త్యజించి తిరిగి పరమము నిర్విషయానంద రూపం చిదాకాశమైన కైవల్య స్థితిని పొందదలుచుకున్నాను. బ్రహ్మస్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా సంభవమే, ఏదైనా సంభవమే. కాబట్టి వాళ్ళు అంటే నారద మహర్షి ఎలా అయితే మళ్ళీ సంసారంలోకి వచ్చి మళ్ళీ అందులోకి వెళ్ళిపోయాడు, ఇలాంటివన్నీ వాళ్ళకి సుసాధ్యాలే. వాళ్ళు ఇటు రాగలరు, మనకి చెప్తారు పశ్చాత్త అంటే అంతటి వాడిగా అయింది కదా అని మన దారిలో జీవితాలకు రావాలా, ఎలర్ట్నెస్ పెంచుకోవాలని చెప్పారు కదండి. అంతేగాని ఆ నారదుడికే ఉందండి మనం ఎంత, కాబట్టి మన తప్పు చేస్తే పర్వాలేదు అనుకుంటారా, అలా అనుకోకూడదు. అంత నారదుల వారికే దోషం జరిగింది అంటే మనం ఇంకా ఎంత ఎలర్ట్ గా ఉండాలి, దోషరహితులు కావాలి. ఆయన కాబట్టి ఆయన ఇచ్చేసుకున్నాడు, మనం అలా చేసుకోగలమా? ఆ బుద్ధి మళ్ళీ రావాలి అంటే ఆయనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఎప్పుడో అప్పుడు కలిగింది ఆయనకి, కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చాడు. మనకి కలగడానికి ఇంకా జన్మేది ఏ జన్మలో కాబట్టి స్వవాసన కల్పితమైన ఈ జగత్తుకు మహాప్రళయం సంభవించబోతోంది. మహాప్రళయం సమీపించడాన్ని పురస్కరించుకుని నేను ఈవిడిని త్యజించాను, ఆ విద్యాధరిని. అందుచేత ఈమె వైరాగ్యం పొందింది. నేను ఈ చిత్తాకాశత్వాన్ని త్యజించి బ్రహ్మాకాశత్వాన్ని పొందిన మరుక్షణం మహాప్రళయం చూసారా, వాసనాక్షయం సంభవిస్తుంది. అంతే కదా, ఉపసంహరించుకున్నారంటే బ్రహ్మత్వాన్ని ఉపసంహరించుకుంటే నాశనమే కదా. మళ్ళీ బ్రహ్మ సంహరి ఏమైంది ఇంకా అప్పుడు అద్భుతాలు లేవు ఇంకా కదా. బ్రహ్మ ఉపసంహరించుకుంటే ప్రళయం. ఎందుకు నదులు అలా పొంగాయంటే ఆయన ఉపసంహరించుకున్నాడు అక్కడ, అప్పుడు వాడి ప్రతాపం చూపించాయి. మళ్ళీ ఆయన వచ్చేస్తే మాట వింటాయి. ఈ కారణం చేతనే ఈ హింసాధారి విరక్తి చెందినదే నా మార్గం ఒక బ్రహ్మజ్ఞానం చే నిర్విషయ స్థితి వైపుగా పరిణమించ ప్రారంభిస్తోంది. తనను నిర్మించిన వారిని అనుసరించిన వస్తు ధర్మం కదా. ఆభరణత్వం వీడిన ఆభరణం తిరిగి కేవలం బంగారం అవటమే యుక్తమే కదా. అందుకని ఆవిడ నన్ను కూడా అని చెప్పి తీసుకొచ్చిందయ్యా అన్నాడు. ఎందుకంటే ఇక్కడి నుంచే వచ్చింది కదా వస్తువు, అందువల్ల నా దగ్గరికే తిరిగి వచ్చింది బ్రహ్మత్వం పొందడానికి అని ఆయన చెప్పాడు. చతుర్యుగాలు అయ్యాయి, చివరికి వచ్చాయి. కృత త్రేత ద్వాపర కలియుగాలు. కలియుగం అంతా సమీపించింది. భయపడుతున్నారా? ఆయన కాలంలో కలియుగం, ఎన్నో యుగాలు జరిగాయి. ఇప్పుడు వేరే పేర్లు చెప్పారంటే మీకు అర్థమవుతుందా? ఆయన ఏదో కలియుగం అన్నాడు, అంతేగాని అప్పుడు కలియుగం అయిపోయిందంటే మళ్ళీ ఏమిటండి అనవసరంగా వాళ్ళు పాపం కష్టపడ్డకండి మనస్సులు. అది అసలే లోపల ఎక్కడుందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఏమిటో తెలియదు. దానికి ఎందుకు ఇలాంటి ప్రశ్నలు? ఏవో యుగాలు జరిగాయి, దాంతో మనకి ఏ సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఏమి లేదు. కాబట్టి వాడి గురించి ఆలోచించకండి, అందరూ కూడా నశిస్తారని చెప్పాడు. జడమైన సముద్రంలో ఏ కారణం లేకుండానే చంచలమైన తరంగాలు పుడతాయి చూచారా. అభిమానముచే దేహములు ధరిస్తూ వస్తున్న ఈ వాసన యందు ఏ బాహ్య కారణం లేకుండానే స్వభావ వశం చేత ఆత్మదర్శన గురించిన ఇచ్చ
స్వయంగా జనిస్తోంది. నా యొక్క వాసన స్వరూపమైనది ఈ విద్యాధరి స్వయంగా ఆత్మత్వం బోధించగల మిమ్ములను వెతుక్కుంటూ ఈ బ్రహ్మాండం నుంచి బయటకు వచ్చేసింది. మనసును వదిలేస్తే ఎక్కడికైనా పోతుంది కదండి. కెనడా చూసొచ్చింది. ఇప్పుడు కెనడాకి వెళ్ళదు ఇక్కడ. ఏదైనా గుర్తొచ్చింది అనుకోండి, ఇక్కడ ఉంటుందా? మనసు అనేది అంటే బయలు వెళ్ళింది అంటే సృష్టినంతా ఆవిడ బయటకు ఎలా వచ్చింది? మనసు కాబట్టి బయటకు వెళ్ళిపోయింది. ఒక కోరికతో బయటకు వెళ్ళింది. మీరు ఉంటారా ఇక్కడ? హైదరాబాద్ వెళ్ళిపోదు కూడా. ఎవరైనా అంతే కదా, చూసిన ప్రదేశానికి చూడని ప్రదేశానికి వెళ్తే అది స్వప్నం. ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థములను సాధించడందు వ్యగ్రులైనటువంటి ప్రజలు ఉండే మీ బ్రహ్మాండాన్ని చూడగలిగింది. ఆకాశ గమనమున తత్పరైన ఈమె ఈ జగత్తుకు స్థానభూతమైన లోకాలోక పర్వతంపై గల శిలను చూసింది. సరే, వశిష్ఠుల వారు ఒట్టిగా సందేహాలు అడుగుతున్నారు, బ్రహ్మాండం ఎందుకు ఉంది శిలలో అని. ఆయన అన్నారు, ప్రత్యేకమైన కారణం అంటూ ఏమి లేదయ్యా, మా దృష్టి అంటే అది శిలే, చిదాకాశ రూపమే అని చెప్పాడు. అనేక బ్రహ్మాండాలు భేద దృష్టి గల వారికి కనిపించవు. ఎలా కనిపిస్తాయి? ఎదురుంటే వస్తువే కనపడదు. అది వస్తువు చూడాలంటే కనపడదు. ఎప్పుడైతే మనం సమాధి చే బోధైకత్వం పొందుతామో అప్పుడు యోగ దృష్టిచే ఆ అనేక బ్రహ్మాండాలను చూడగలం. ఏ సమతత్వము అంతటా అన్ని జీవులలోనూ సర్వదా అభేద రూపమే ప్రకాశిస్తోందో దాని దర్శనమే బోధైకత్వం. కాబట్టి ఒక ఘటము నందు అంటే ఘటము అంటే కుండ కదా, దాన్ని ఎందులో పెడితే అందులో ఉంది ఇందులో ఉంది అని చెప్తారు కదా, అలా. కాబట్టి స్వప్న నగరాల వల్లే జగత్తులన్నీ వాస్తవానికి లేనే లేవు, భ్రాంతిచే ఉన్నాయని అనుభవం. అవన్నీ చిత్రూపమే కాబట్టి చిత్రూపం సత్యమే కాబట్టి అధిష్టాన చిత్రూపం చే అవి సత్యములే. ఒక జగత్తులోని వారికి మరొక జగత్తు విద్యయే. అందరినీ ద్రాక్ష పండు పుల్లని అనలేదు, అది నాకే అనుకోగలేదు, మనకేం బాధ, ఆ జగత్ ఏం బాగుంటుందిలేండి, మా ఇల్లే బాగుంటుంది. కాబట్టి ఎవరైతే ఈ జగన్మాయను అసత్వాన్ని తెలుసుకుంటారో వారికి ఈ జగత్తంతా జగత్తుగా కనిపించేదంతా చిదాకాశ రూపంగానే అనిపిస్తుంది. అట్టి వారు ఈ జగత్తులను చూసి కూడా మోహం చెందరు. జగత్తులను అంటే అదేదో వేరే జగత్తులను చూసండి, ఈ జగత్తు మీదే మోహం ఉంది కదా, మళ్ళీ ఇంకో జగత్తు ఎందుకు? అంత శక్తి ఎక్కడుంది? ఆ శక్తి కావాలంటే మళ్ళీ ఏదో అవ్వాలి. కాబట్టి ఇక్కడ జగత్తుని చూసి అంటే బంధములను చూసి మోహం చెందరు అని అర్థం. తక్కిన వారంతా భ్రమాభాజనులే, జగత్తు సత్యమని నమ్మి ఉంటారు. కాబట్టి ప్రపంచం అంటే అర్థం ఏంటి? వాళ్ళ వాళ్ళే కదా, ప్రపంచం వేరే ఉందా? నేను, నా వాళ్ళు, నా వస్తువులు, నా ఫ్రిడ్జ్ కదా, ఇవే మరి. కాబట్టి అవన్నీ వాటి ఎందుకు మోహం పెట్టుకుంటే ఏమవుతుంది? కాబట్టి ఈ విద్యాధరి మిమ్మల్ని జ్ఞానానికి మీ దగ్గరికి వచ్చిందయ్యా అని చెప్పాడు. చిత్ శక్తి అజ్ఞాని విషయంలో దాటుటకు కష్టసాధ్యమైన మాయ యొక్క రూపంగా విజృంభిస్తోంది. దానికి ఈ సమస్తము ఆద్యంత రహితము నిరామయమగు బ్రహ్మం యొక్క శక్తిగాను చమత్కారంగాను ప్రస్ఫుటము. అందుకని చిన్నది ఏదన్నా వస్తే దీక్షలు మానేస్తారు. అంటే బాధ వచ్చింది అంటారు. బాధ వచ్చిందని నీకు ఎలా తెలిసింది? అది బాధ అని నువ్వు అంటే కదా బాధ. తిడితే మా మంచిగా అన్నప్పుడు దెబ్బ తగిలితే మా మంచిగా అనుకోవచ్చుగా. బాధ కూడా మన మంచి. అసలు ఎందుకు అనాలి? మన మంచికే అన్న బాధ దేనికి వచ్చింది? నేను లేనప్పుడు నా మంచి ఏమిటి, చెడేమిటి? కాబట్టి దేనినైనా మీరు గుర్తించినప్పుడు అది బాధనా సుఖమా? బాహ్యంలో బాధ సుఖము అద్భుతం.
అని మనం పేర్లు పెడతాం వాటికి. బ్రహ్మం అంటే ఏంటి? స్టవ్ వెలిగించినా ఏమీ జరగకుండా ఉండటం. నేను ఎన్నోసార్లు స్టవ్ మీద ఇప్పుడు పాలు గిన్నో లేకపోతే ఏదో పెట్టేసి మర్చిపోయి తాళం వేసుకుని గుడికి వెళ్ళిపోయాను. గిన్నె మాడిపోయి అలా అయింది, కానీ ఎప్పుడు ఏం కాదు. ఓసారి తలుపులు కూడా తీసేసి తాళం వేసాను, గుడికి వెళ్ళిపోయాను. గుడికి వెళ్తే మరి ఏ ఒకటి ఉంటే అక్కడ ఏదో సేవ ఉంటే అది తింటుంది. పనమే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి వచ్చావంటే, అమ్మ మీరు తలుపు లేకుండా వచ్చారమ్మా మీరు, మరి నువ్వు గొళ్ళెం పెట్టి వచ్చాంటే, అమ్మ నాకు భయం అమ్మ లోపల పోలేదు నేను అంది. ఇది పోతే కదా అప్పుడు వచ్చాను. ఏం జరిగింది? అదే అద్భుతం. ఏది బ్రహ్మం ఎవరు రాకుండా, అంటే తలుపు తీసేసి ఉంది అంతే, ఎవరో రాలేదు. ఆ రాకుండా ఆపిన శక్తి బ్రహ్మం అని అంటే నేను ఒప్పుకుంటా. అప్పుడు నేను అమ్మవారిని నమ్మా కాబట్టి అమ్మవారు రక్షించింది అన్నాను అంతే. అంతేగాని వస్తువు కనపడింది అంటే అది బ్రహ్మశక్తికి వచ్చింది. అక్కడ మనకి ఆపద రాలేదు కదా రక్షించడానికి. మిమ్మల్ని రక్షిస్తే బ్రహ్మశక్తి, దైవశక్తి పోని. ఓకే, అందరికి అర్థమైంది కదా బ్రహ్మం అంటే ఏంటో. అందుకని మీ ఇంట్లో వస్తువు పెట్టుకుంటే నాకు అద్భుతం జరిగిందని చెప్పండి. నాకు ఓకే, శుభం.